మోడల్ కాన్స్టిట్యున్సీ చేద్దాం అన్న వర్క్, ఆ థాట్ ఈ 5 years లో చేసి చూపిస్తా అన్నారు. నేను చేయగలిగేది ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చే పథకాలని, పెన్షన్ని, రేషన్ కార్డుల్ని ఇప్పిస్తా. ఇలా మనకు అంత చేయటానికి ఏమన్నా, మనం మార్క్ ఏమన్నా చూపించాలంటే. లోకేష్ గారు సీఎం ఎప్పుడు అవుతారు? కాబోయే చీఫ్ మినిస్టర్లో ఏమాత్రం సందేహం. కానీ 100 కోట్లు పెట్టినా గెలవలేకపోయాడు. అది గెలవలేకపోయాడు. భువనేశ్వర్ గారి మీద పాట చేయించారు క్యాంపెయిన్ అప్పుడు. చంద్రబాబు క్లైమర్ మైట్లు పేల్చినా భయపడిన చంద్రబాబు నాయుడు కంట కన్నీరు పెట్టించిన నియోజకవర్గం ఇది. నవ్వుబాటుకు గురైంది ఆవిడ. అలాంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే మాటలు ఎవరు మాట్లాడినా తప్పేనని చెప్పా. నేను వైసీపీలోని చెప్పా. కొడాలి వెంకటేశ్వరరావుని రోడ్డు మీద పరిగెట్టిస్తా అన్నారు. అంటే మీడియాతో ప్రాబ్లం ఏంటంటే, గన్నవరం యార్లగడ్డ గారు దాంట్లో ఎమ్మెల్యే కాదు, హ్యూమన్ బీయింగ్స్ కదండి, మనుషులు కదండి. ఆఫ్ ది డే అది ఎమోషన్ ఆఫ్ గన్నవరం పీపుల్. అది గన్నవరంకే సాధ్యం. వల్లంనేని వంశీకి లిటరలీ గుండు కొట్టించి కూర్చోబెట్టలేదు. పవర్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. ఇప్పుడు షార్ట్ జెండర్ ఇష్యూ, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఎవరైనా మనిషి సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించినాడు. అది పతనానికి నాంది ఎవరికైనా. రౌడీజం చేసేవాడు రౌడీజం చేస్తానే కంటిన్యూ అవ్వాలి. ఆంధ్ర వేరు, గన్నవరం వేరు. గన్నవరంలో ఆస్తులు అయిపోతాయి అంటే అయిపోతాయి, డెఫినెట్గా అయిపోతాయి. గన్నవరంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. You are one of the leader who is very close. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగారు ప్రెస్ మీట్లో, నేను వైసీపీలో ఉండి. ఆ భాష కూడా నేను ముందు చెప్పలేను. అలాంటి పరిస్థితుల్లో అతని సంస్కారం అదని ఉద్దేశం నేను అట్లాంటి మనుషులు రాజకీయాల్లో కాదు, సమాజంలో కూడా ఎవరైనా నమ్మితేనే మోసం చేస్తారు. మోసం చేయకుండా నమ్మకపోతే మోసం చేయలేదు ఎవరు. Namaste, this is Chanti here and third episode Unconventional with Chanti Chowdhuryలో ఈరోజు ఒక ఎన్ఆర్ఐగా మనకు తెలుసు. ఇప్పుడు ఎన్ఆర్ఐ కాదు, ఆయన మన లోకల్ కిందే బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఇదంతా కాకుండా నారా భువనేశ్వరి గారి గురించి విపరీతంగా స్పందించి రాష్ట్రం అంతటా ఒక ఎత్తు, ఈయన ఒక ఎత్తులాగా నిజంగా ఒక పాట స్వయాన ఆయనే రాసి ఆ పాటని క్యాంపెయిన్లో వాడి, ఇదంతా కాకుండా ఎక్కడైతే అవమానం జరిగిందో అదే గడ్డని గెలిచి తిరిగి సీరియస్గా ఆ గడ్డని, ఆ గెలిచిన స్థానాన్ని భువనేశ్వర్ గారికి అంకితం చేసిన యార్లగడ్డ వెంకట్రావు గారితోనే ఉన్నాను. ఈరోజు ఈ ఎపిసోడ్ కొంచెం సెన్సేషనల్గా వెళ్ళబోతుంది. ఎందుకంటే నేను ఆయన అభిప్రాయాలు, అదంతా కాకుండా వదిలేసి వచ్చిన పార్టీలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, అండ్ బీయింగ్ ఎన్ ఎన్ఆర్ఐ అండ్ కమింగ్ హియర్ ఇక్కడ ఆయన ఎలా అడ్జస్ట్ అవుతున్నారు, గన్నవరంలో ఆయన పైన వచ్చే అపోహలతో నిండిన కొన్ని మాటలు, అదంతా కాకుండా సొంత పార్టీలోనే ఆయన గురించి చాలామంది చేసే క్రిటిసిజం అని డైరెక్ట్గా అడుగుదాం అనుకుంటున్నాను. సో జస్ట్ వాచ్ ఇట్. నమస్కారం యార్లగడ్డ గారు. నమస్కారం. బాగున్నారా సార్? మీరు బాగున్నారా అని అడగాలి ఫస్ట్ నేను. ఐఎమ్ ఫైన్. జస్ట్ ఫైన్ ఆర్ రియలీ గుడ్? In the terms of what? Mental health, peace. Peace, obviously we are going to lose it when we are in politics, because we have to spend a lot of time with the people, and as well as public grievance ini రోజు సమస్యలే ఏంటో అలవాటు అయిపోతుంది. సో obviously though even good, because my childhood dream కాబట్టి I'm enjoying my job. మీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు, కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. కళ కన్నప్పుడు శత్రువులు ఉంటారని కలగన్నారా, లేకపోతే రాజులాగా ఎదుగుతాను హాయిగా ఉంటుందని కలగన్నారా రాజకీయాల గురించి? అంటే డ్రీమ్కి ఎండ్ ఉంటుంది అంటారా? అప్పుడు కన్నా కళ, ఊహా, ఇమాజినేషన్, కళ, వీటికి ఎండ్ ఉండదు. ఇట్ విల్ గో ఆన్. బట్ వై? బికాజ్ కలగంటం అంటే 200%. ఎలా ఎమ్మెల్యే అవ్వాలనేది ఇప్పుడున్న కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు ఎంతమందికి ఎమ్మెల్యే అవుదామని చైల్డ్హుడ్ అనుకున్నాను నాకైతే తెలియదు. కానీ
ఐ స్వేర్ ఆన్ గాడ్ లైక్ నేను మా చిన్నప్పుడు స్కూల్ టీచర్ అడిగితే ఏమవుతాం అంటే ఎమ్మెల్యే అవుతాను చెప్పి. దానికి రీజన్ మా ఫాదర్ కజిన్ 85లో టీడీపీ నుంచి ఇక్కడ కంటెస్ట్ చేశారు విజయవాడలో. ఎక్కడ మనం అయితే కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు నన్ను, ఇదే ప్లేస్ నుంచి పోటీ చేశారు ఆయన. బట్ ఈ లాస్ట్ ద సీట్ విత్ 2000 votes. 1985 ఎన్టీఆర్ వేవ్లో ఓడిపోయాడు ఆయన. సో ఆ టైంలో ఐ వాజ్ 10 years old. సో అప్పుడు మా పెనాల మనం కూడా ఎమ్మెల్యే అవ్వాలి అనేది ఏదో కోరికలాగా ఎస్టాబ్లిష్ అయింది. బికాజ్ ఆ కోరిక అమెరికా ఎక్కువ విమానాన్ని దించేసింది. వెళ్ళే విమానం కానీ. బట్ నేను ఐ కేమ్ బ్యాక్ ఆల్మోస్ట్ 8 years back. I was there for 19 years and I came back because of there is only one reason, and I want to spend with my family and parents, you know. మీరు బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఒక చిన్న లైన్లో చెప్పండి నాకు. మా తాతగారు పెనమత్స్ అని భరతనాట్యం కూచిపూడి పక్క విలేజ్ అండి. ఇప్పుడు పామర్ కాన్స్టిట్యున్సీలో ఉంది. బట్ కాకపోతే నేను చదువుకున్నంత ఉయ్యూరులో, ఇది పెనలూరు కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడి నుంచే పోటీ చేద్దాం అనుకున్నా చిన్నప్పటి నుంచి. బట్ థింగ్స్ మనం అనుకున్నట్టుగా భవిష్యత్తు ఉండదు కదండి. మనం ముందు వెళ్తూ ఉంటుంది కానీ మనకు కనపడింది ఏమైనా ఉంటే అది భవిష్యత్తే. తెలియకుండా గనవరం వచ్చా అలా. ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఒక కాంట్రవర్సీ నడిచింది, గెలవగలుగుతారా అని ఒక కాంట్రవర్సీ ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ టైమర్ ఫర్ టీడీపీ, యువర్ అ ఫ్రెషర్ ఫర్ టీడీపీ ఆ సర్కిల్ అందరికీ. అండ్ రెండోది, ఆఖరికి మీకు యువగళం సభ పెడదామన్నా కూడా స్థలం ఇవ్వలేదు. మీకు ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి స్టేజ్ పైన మీరు సన్మానం కూడా చేయించుకున్నారు. వీళ్ళు ఇచ్చారండి మాకు ఇక్కడ స్థలం అని చెప్పి చూపించుకోవాల్సిన పరిస్థితి. సో నాకు ఒక చిన్న లైన్ అడగాలని ఉంది సార్, బట్ దిస్ ఈజ్ డెఫినెట్లీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈ యువగళం సభ కృష్ణా జిల్లాలో గన్నవరంలో జరిగింది, చాలా హైలైట్ అయింది. వన్ ఆఫ్ ద మ్యాసివ్ హిట్ అయింది అది. దాని తర్వాత యువగళం సభలో మీ కాన్స్టిట్యువెన్సీలో జరిగింది, లోకేష్ గారు మాట్లాడారు. మీరందరూ ఒకే మాట మీద ఉన్నారా లేదా? ఆ రోజు ఉన్నారా? ఓకే. అయితే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు ఓహో లోకేష్ గారు ఒక మాట అన్నారు, దాని తర్వాత పక్కన రైజింగ్ స్టార్ యార్లగడ్డ గారి నుంచి చప్పట్లు కొట్టారు, కొడాలి వెంకటేశ్వరరావుని రోడ్డు మీద పరిగెట్టిస్తా అన్నారు. కళ నెరవేరట్లేదంటే ఇంకెవరికి? దానికి మీరు చెప్పాలి ఇప్పుడు మరి మాకు సమాధానం. అంటే ప్రజాస్వామ్యంలో 2 రకాలు ఉంటాయండి. డెమోక్రసీని అబ్రహం లింకన్ ఎలా అభివర్ణించాడో మీకు తెలిసిందే. నా శత్రువు అయినా ఎవరైనా నాకు బలగం అధికారం అన్నీ ఉన్నా, నేను శత్రువుని కూడా నోరు మోయించగల స్థితిలో నేను అతని స్వేచ్ఛను హరించను. అతను ఆఖరికి నా మీద విమర్శ ఇచ్చినా సరే సద్విమర్శ అయితే అది ప్రజాస్వామ్యం అని చెప్పాడు. కానీ ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు నెలకొల్లా. లాస్ట్ 5 yearsలో 19 to 24 ప్రభుత్వం జరిగినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిర్వచనం మార్చారు. బూతులు తిట్టేవాళ్ళు, అడ్డగోలుగా మాట్లాడేవాళ్ళు, అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడేవాళ్ళు, మంత్రి పదవి రేసులో ఉన్నవాళ్ళు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తున్న టైపు. ఇప్పుడు అదే మనుషులు ఇప్పుడు సీట్లు కన్ఫర్మ్ ఉన్న వాళ్ళందరూ వైసీపీలో టికెట్లు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ తిట్లు మొదలెట్టారు నౌడేస్. రెడ్ బుక్ అనేది దాని గురించి మీరు అడిగారని నేను అనుకుంటున్నా. బట్ రెడ్ బుక్ లో మీరందరూ ఎంకరేజ్ చేశారు కదా. రెడ్ బుక్ ఇస్ గుడ్ థింగ్ ఆబ్వియస్లీ. గ్రీవియన్స్ సెల్ లాంటిది. అంటే బేసికల్లీ బాధలు పడినాడికి తెలుస్తుంది, గాయపడినాడికి తెలుస్తుంది అని. చూసేవాళ్ళు సింపతి చూపిస్తారు తప్ప అనుభవించడానికి బాధ తెలుస్తుంది. అసలు వాళ్ళందరూ రెడ్ బుక్ పనిచేస్తుందా పని చేయట్లేదు అనేది మీకు ఒక కోళ్ళు చెప్పగలను. ఏదైతే మురిగారో అరిసెక్కొక్క కర్రదని సామెత ఎలాగో అలాంటి వాళ్ళు ఇవాళ ఏమైపోయారని అడుగుతున్నాం. మీరు అడిగిన కొడాలి శ్రీ వెంకటేశ్వర ఏమయ్యాడు? నియోజకవర్గానికి దూరంగా ఎందుకు ఉంటున్నాడు? దాదాపు 17 నెలల నుంచి. అంటే గుడివాడ ప్రజలు ఓడించారు వాళ్ళ మీద ద్వేషంతో దూరంగా ఉంటున్నాడా? లేకపోతే అంటే పవర్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. ఇట్ కుడ్ బి, ఇట్స్ నాట్ జెండర్ ఇష్యూ, మేల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎవరైనా పవర్ ఉన్నప్పుడు పవర్ చూపిస్తారు. ప్రతిపక్షంలో కనీసం వైసీపీ శ్రేణులన్నా వాళ్ళని ఆదరిస్తాయి. అంటే నిజంగానే ఫైటర్ ఈడు ఫైటర్ కాదని. సో అలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో 100కి 100 పాళ్ళు పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో చేసే ప్రాసెస్. ఇది వాళ్ళు కొత్తగా చేసేదేం కాదు. గూగుల్ తీసుకొచ్చినా, ఇంకోటి తీసుకొచ్చినా, టీసీఎస్ తీసుకొచ్చినా, ఐటీ ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు తీసుకొస్తున్నాడు లోకేష్ బాబు. ఐటీ మార్కెట్ బాగున్నప్పుడు నేను ఐటీ మంత్రిగా ఉన్నా, మీరు ఐటీ మంత్రిగా ఉన్నా, ఇంకొక ఆయన ఐటీ మంత్రిగా ఉన్నా, ఈవెన్ దామోదర్ రెడ్డి గారు తెలంగాణ నుంచి ఆయన 2007లో ఐటీ మంత్రిగా బ్యాక్గ్రౌండ్ ఐటీ కాకపోయినా పనిచేసినా ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఇవాళ ఆర్థిక మాంద్యంలో కూడా తెస్తున్నాడంటే అది లోకేష్ బాబు క్రెడిట్. యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది కాబట్టి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెడతాయి ఇక్కడ ముందుకు వస్తున్నారు అనేది కాదలనే నిజం. డెఫినెట్గా లోకేష్ బాబు ఏది చెప్పాడో చేస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. టేక్ మై వర్డ్. నేను
నాది మీ కాన్స్టిట్యువెన్సీ. సో నేను మీ కాన్స్టిట్యువెన్సీ అమ్మాయినే కాబట్టి ప్రజల మధ్యలో ఉన్న నాడిని నేను అడిగి గ్రహించే క్వశ్చన్ అడుగుతున్నాను. డోంట్ టేక్ మీ రాంగ్. మీరు అడగండి, నేను చెప్తాను, నేను చెప్తాను. సో నేను ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు మంత్రి గారు ఇప్పుడే పిలవాలా, కొన్ని రోజులకి పిలవాలా? ఆ స్కోప్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు, దానికి ఏమంటారు? అది చంద్రబాబు నాయుడు గారి చేతిలో. మీ ప్రజలు అడుగుతుంది, వాళ్ళు కొంతమంది ఇప్పటికీ మంత్రి యార్లగడ్డ వెంకట్రావు గారు అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే ప్రజలు ఆశావాదులండి వాళ్ళు. రెండు ఇంకోటి, చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ సభలో చెప్పారు, ఎన్నికల క్యాంపెయిన్ రోజు చెప్పారు, ఇక్కడ ఒక సైకో మీద పనిచేస్తున్నాడు, కష్టపడి కేడర్ని కాపాడాడు, సముచిత స్థానం కల్పిస్తానని. అందుకని కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ అలా అనుకుంటాం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆరోపు మొన్న క్యాబినెట్ ఫస్ట్ టైం క్యాబినెట్ అప్పుడు కూడా వాళ్ళు అది ఊహించి రాలేదని బాగా అప్సెట్ అన్నట్టు ఉన్నారు. అప్సెట్ అవ్వలేదు, కొంచెం టీడీపీ పైన కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కదండి మన పార్టీ అని చెప్పి. సో మన వాళ్ళు మనకి ఇవ్వనప్పుడు కొంచెం ఏంటి ఇంకా ఎంతసేపు అని అది చూస్తూ ఉంటారు. సో నేను ఖచ్చితంగా మీరు ఈ టెన్యూర్లో మంత్రి అయిన తర్వాత మంత్రి గారు అని పిలిచే స్కోప్ వస్తుంటారా? ఈ దేవుడు రాసి పెట్టున్నా మీరు పిలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా పిలుస్తారు, లోకేష్ బాబు అనుకుంటున్నారా? మీడియాతో ప్రాబ్లం ఏంటంటే అండి, టీచర్కి ఆన్సర్ తెలియకపోయినా స్టూడెంట్ క్వశ్చన్ అడగవచ్చు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ తెలియలేదు అనుకో, మా పెద్ద అందుకే అడుగుతున్నాను నేను మిమ్మల్ని. యాజ్ ఎ ఓటర్, యాజ్ ఎ గన్నవరం అమ్మాయిగా అడుగుతున్నారా? హోప్ ఫర్ ద బెస్ట్. దేవుడు ఏం రాసి పెట్టున్నాడో చూద్దాం. అయితే చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే ఆయన సంవత్సరం అవటం ఏముంటుంది, ఆయన కోరుకోవాలి. ఓకే సార్, నేను ఒకటి విన్నాను, బేసికల్లీ పర్టికులర్గా మీ కాన్స్టిట్యువెన్సీ ఎలాంటి కాన్స్టిట్యువెన్సీ అంటే ఇప్పుడు ఇది ఆస్తులమైనా గెలవాలి, ఏదో ఒకటి అప్పులు చేసినా గెలిచేయాలి, ఏదో ఒకటి ఎక్కువగా ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచే కాన్స్టిట్యువెన్సీలో ఇది వస్తుంది గన్నవరం. అంటే ఇది గన్నవరం కాన్స్టిట్యువెన్సీ ఒక ప్యాషన్ అన్న వర్డ్ అంటాం కంటే ఒక వ్యసనంలాగా అయిపోతుంది ఒక పొలిటీషియన్కి. నేను ఈ ప్లేస్ని వదలను, ఇది నా అడ్డా. ఇప్పుడు నేను కూడా మీ స్లోగన్స్ విన్నాను సార్ చాలా వరకు. కొంతమంది అంటున్నారు అది గన్నవరం యార్లగడ్డ గారు దాంట్లో ఎమ్మెల్యే కాదు, దిస్ ఇస్ యార్లగడ్డస్ గన్నవరం, ఆ పేరు వచ్చింది మీకు. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని. అది ఆబ్వియస్, రెండు ఉంటాయి, ఎవరి వల్ల కాదు సార్, కానీ ఆ పేరు అయితే తెచ్చుకోగలిగారు కదా. ఆల్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఇంత డిబేటబుల్ పొజిషన్లో వైసీపీ నుంచి వచ్చి వైసీపీలో ఉన్నప్పుడు కూడా మార్జిన్ ఓట్స్తో 270 ఓట్స్ ఓడిపోయారు. అదొక చాలా నెగ్లిజిబుల్ ఓట్స్, 0.1%. ఇప్పుడు 16% 18% ఆధిక్యంతో గెలిచారు మొన్న. సో యాజ్ అన్ ఇండివిజువల్ కెపాసిటీ తెచ్చుకున్నారు, నాన్ లోకల్ అయ్యండి. నేను ఇంకా నాన్ లోకల్ గన్నవరం ఎవరు అనుకోవట్లేదు. అప్పుడు నాన్ లోకల్, ఇప్పుడు మీరు మావారు, చరిత్ర దాచిన దాగం లేదు, మా మనిషి, మా కాన్స్టిట్యువెన్సీ మనిషి. కానీ అప్పట్లో ఎవరు నాన్ లోకల్ 100%. సో నాన్ లోకల్ కెపాసిటీకి 200 మార్జిన్ అంటే వల్లభనేని వంశీకి లిటరలీ గుండు కొట్టించి కూర్చోబెట్టినట్టే. రెండో ఎలక్షన్కి వంశీ నామినేషన్ వేయటానికి కూడా అలిసిపోయి ఒక వాటర్ డబ్బా చేసుకుని కూర్చే పరిస్థితి తీసుకొచ్చారు. అని చూసాం మేమందరం, తప్పదు మాకు, ఓడిచ్చేశారు. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా వల్లభనేని వంశీ అని ఉంచుంటాడా, లేకపోతే ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ప్రకారం వచ్చిన దాంట్లో మీరు యాక్టివ్గా లేకపోతే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా వల్లభనేని వంశీని కొడాలి వెంకటేశ్వరరావుని మీరు కాకపోతే ఇన్ఛార్జీలు వేరే వాళ్ళని పెడతానని వార్నింగ్ ఇచ్చారని విన్నాం. ఐ డోంట్ థింక్ సో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్నింగ్ ఇచ్చారని నేను అనుకోవట్లా. ప్రస్తుతం వీళ్ళు వేయించుంటారు. చెప్పాను కదండి, పవర్ ఉన్నప్పుడు ఎవరైనా తిడతారు, పవర్ లేనప్పుడు తిడితే బాగుంటుంది నేను కూడా అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చి తిడితే వైసీపీ శ్రేణులు హర్షిస్తాయి. ఎస్, ఇప్పుడు మనిషి సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించినాడు, అది పతనానికి నాంది ఎవరికైనా. రౌడీజం చేసేవాడు రౌడీజం చేస్తానే కంటిన్యూ అవ్వాలి, ఎవడు చేసే పని ఆడు చేయాలి. మీరు అడిగిన దానికోసం నేను ఒక్కడే వచ్చా, ఒంటరిగా వచ్చా, నాకు ఎయిర్పోర్ట్ తప్ప ఎవరో తెలియదు అని ఇంటర్వ్యూలో కూడా చెప్పా. అలాగే వచ్చి 8% గెలవాలని తెలుగుదేశం కంచుకోవటానికి తెలుసు. పాదయాత్ర చేసా, గడప గడపకి తిరిగా, ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా రిగ్గింగ్లు చేశారా ఎన్ని పక్కన పెట్టినా ఓటమే. ద్రౌపది నన్నోడి నన్నోడు అని ధర్మరాజుని అడిగినట్టుగానే ఓడిపోయింది నిజం 270 ఓట్లతో. అది నిజంగా నేనే గెలిచి రిజల్ట్ మార్చిన ఎమ్మెల్యే డిక్లరేషన్ అతనికి ఇచ్చారు కాబట్టి అతనే ఎమ్మెల్యే అయ్యాడు 5 ఏళ్ళు. కానీ నేను ఆ రోజున ప్రతిపక్ష పార్టీలో పోటీ చేశా. మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీలో ఫైట్ చేసి ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇండివిజువల్గానే పోటీ చేసి 37,625 మెజార్టీతో
నా 1955 నియోజకవర్గం పుట్టాక, మన గన్నవరం నియోజకవర్గం పుట్టాక ఎప్పుడు లేని మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. కానీ వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేశారు నా మీద 2 సార్లు. అది 19 ఎన్నికలైనా 24 ఎన్నో పవర్ పార్టీలో పవర్ రాపోయినా పవర్ పార్టీలో జాయిన్ అయిపోయి జంప్ కొట్టి పోటీ చేసిన పరిస్థితి. వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ పోటీ చేద్దాం వద్దని నేను ఆలోచించేది. అది ఏ రాజకీయ పార్టీ కూడా సీట్ ఊరినే అవ్వదు, ఎనార్మస్ చేయదు. కేఎల్ రావు గారికి విజయవాడ పార్లమెంట్ ఇచ్చినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థి ఎవరైనా యుద్ధం ఖాయం. 2 సార్లు పోటీ చేస్తారు అతని మీద, 3వ సారైనా పోటీ చేస్తా. అతను ఎవరనేది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఈ కొడాలని నేతను మిగతా జిల్లా నాయకులు వెళ్ళి అతనే అభ్యర్థి అని రోజు చెప్పేవాళ్ళండి గన్నవరంలో మీటింగులు పెట్టి. సో నేను ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా, గన్నవరం ప్రజల కోసం పనిచేస్తున్నా, అక్రమ దందాలు జరపట్ల, గన్నవరాన్ని గతవైపుని తెస్తానని చెప్పి అదే దిశగా పనిచేస్తున్నా. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, కాకన వెంకటరత్న గారు మహానుభావులు. వస్తున్నాను, మీరు ఇంకో పుచ్చలపల్లి సుందరయ్య గారు అయి ఉండేవాళ్ళు ఒకవేళ ఎలక్షన్ గెలుచుంటే. థింక్ సో. సుందరయ్య గారితో పోల్చుకోకూడదు, ఆయన మహానుభావులు అండి. అయినా పేరు చివరి రెడ్డి కూడా తీసేసి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి అంటే గవర్నమెంట్ హవా నడుస్తున్నప్పుడు ఆయనని గెలిపించిన కాన్స్టిట్యుయెన్సీ గన్నవరం. ఎస్ ఆయన ఎప్పుడు పోటీ చేసి గెలిపించారు? 55, 62, 78 మధ్యలో పార్లమెంట్ గెలిపాడు ఆయన. గన్నవరం నుంచి ప్రతిసారి గెలిచిన శాసనసభ్యుడు ఎవరైనా ఉంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ఇంకా ఎవరైనా పోటీ చేయకుండా వచ్చేసిన వాళ్ళు ఉన్నారు తప్ప, పోటీ చేసి 3 సార్లు పోటీ చేసి ప్రతిసారి గెలిచింది మహానుభావుడు సుందరయ్య గారు. ఇప్పుడు సుందరయ్య గారికి మనకి వేవ్ అగేన్స్ట్ ఉన్న పర్సన్ ని చూసి వ్యక్తి ఆధారిత నియోజకవర్గం అని చెప్పొచ్చు కొంతమేరకు. నియోజకవర్గం ఇండివిజువాలిటీ చాలా ఎక్కువ కృష్ణా జిల్లాలో గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి. సో మీ పైన కొత్తగా రూమర్స్ ఒకటి వస్తాయి వెంకటరావు, స్పాట్ లో అడుగుదాం అనుకుంటున్నా. 2029 మీరే టీడీపీ క్యాండిడేటా? డౌటే ఉంటుంది, అన్డౌటెడ్లీ కదా. అది చంద్రబాబు గారి ఇష్టం, బట్ నేను అనుకుంటున్నా. మళ్ళీ మీరు అధిష్టానం ఇష్టం అంటారు? అది పార్టీలో పనిచేసేటప్పుడు కాదండి, పార్టీలో పనిచేసేటప్పుడు అంటే ఇది ఫ్రీ యార్లగడ్డ అడ్డా తెలంగాణ గన్నవరం గడ్డ అంటున్నారు అందరూ. అంటాం అంటే ఫ్యాన్స్ అంటారు కానండి, బేసికలీ రాజకీయ. కానీ నేను ఇండిపెండెంట్గా డెఫినెట్గా 2019లో అతను పార్టీ మారిన తర్వాత, నా ప్రత్యర్థి పార్టీ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలకు వెళ్తే నేను ఇండిపెండెంట్గా పోటీ చేద్దామనే వేచి చూశా. ఇది క్లియర్గా ఆ రోజున జిల్లాలోని వైసీపీ నాయకులు అందరికీ తెలుసు. నా వల్లే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆ రోజు 5 శాసనసభ్యుల్ని చంద్రబాబు గారు ప్రతిపక్ష తీసేద్దాం అనుకుని ఆయన పదవిలోంచి తీసేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని 5గురిలాగా ఆగిపోయాడు. ఏకైక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ని జనసేన అతను రాజుల అతన్ని తీసుకున్నాడు. ఏం పోగుతుందని తీసుకున్నాడు ఆయనకు తెలియాలి. చంద్రబాబు గారు హోదా పోయింది లేదు. ఈ పనులన్నీ చేయడం వల్ల ఈయన హోదా పోగొట్టారు. ఈయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈయన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండి అసెంబ్లీకి కూడా రాని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వాడు ఉన్నాడు. సార్ నాకు ఒకటి చెప్పండి, మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తీర్చిదిద్దుతాను నేను అన్నారు. మన కాన్స్టిట్యుయెన్సీ డెఫినెట్లీ ఇండివిజువాలిటీకి పెట్టింది పేరు ప్రజల్లో. ట్రూ. అండ్ మన కాన్స్టిట్యుయెన్సీ ఎక్స్పెరిమెంటల్ మోడ్లో కూడా ముందు వెళ్తారు. ముందు కొంచెం ఆవేశం అంటే ఆంధ్ర వేరు గన్నవరం వేరు ఉంటుంది, ఎమోషన్స్ బేస్డ్. మరి మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేద్దాం అన్న వర్క్, ఆ థాట్ ఈ 5 years చేసి చూపిస్తా అన్నారు మాకు. ఐ థింక్ సో, చేస్తున్నాం అనుకుంటున్నాను. హౌ మచ్, వాట్ ఈస్ యువర్ గ్రాఫ్ ఆఫ్ ప్రోగ్రెస్? గ్రాఫ్ ఆఫ్ ప్రోగ్రెస్ మీరు గన్నవరం సెంటర్లో ఇప్పుడు బేసిక్గా గన్నవరం వాళ్ళు మీరు చెప్పినట్టు 200% ఎమోషనల్ పీపుల్. దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2 ఇండిపెండెంట్ గద్దె రామ్మోహన్ రావు గారిని ఇండిపెండెంట్గా 94లో గెలిపించిన, 2004లో ముద్రపోయిన వెంకటేశ్వరని ఇండిపెండెంట్ గెలిపించిన, వీళ్ళు పార్టీల్ని కాదని ఇండిపెండెంట్ శాసనసభ్యుడిని టౌన్లో ఇండిపెండెంట్ గెలవరు. వై? బికాస్ టౌన్స్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువనో వాట్ ఎవర్ రీజన్స్తో సమ్ పర్టికులర్ క్యాష్ ఉండే అవకాశం. రాజకీయాలన్నీ కులాల చుట్టూ తిరుగుతాయి. మనం అవునన్నా కాదని ఒప్పుకోవాల్సిన, అంగీకరించాల్సిన నిజం. ఇదే గన్నవరంలో 2 సార్లు పార్టీలు కాదని ఆ రోజున తెలుగుదేశం పార్టీ రెబల్ని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీని చంపేశారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్క విషయంలో సుస్పష్టంగా చెప్పాలంటే గన్నవరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఎవరికి అన్యాయం జరిగిందనే చూస్తారు తప్ప పార్టీ చూడరు. తెలుగుదేశంలో గద్దె రామ్మోహన్ రావు గారికి అన్యాయం జరిగిందని చెప్పి రామ్మోహన్ గారిని గెలిపించారు. బాలవర్ధన్ గారు పార్టీ క్యాండిడేట్ 2వ ప్లేస్లో ఉన్నాడు. దాదాపు 10,000 ఓట్లు వచ్చేసాం వాళ్ళిద్దరికి. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. యాక్చువల్గా అక్కడ కాంగ్రెస్ ఈ అడ్వాంటేజ్ని తీసుకుని కాంగ్రెస్ గెలవాలి. మామూలు వేరే ఏ నియోజకవర్గం లేదు, గన్నవరం డిఫరెంట్ అది. అలాగే 2004లో ముద్రపోయిన సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ట్రై చేసి ఒక 5 ఏళ్ళు పనిచేస్తే ఆయనకు అన్యాయం చేశారని, ఆయన టికెట్ ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ రెబల్గా నుంచి ఉంటే మళ్ళీ కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టుకుంది. తెలుగుదేశం స్ట్రాంగ్ ఇక్కడ, కానీ నగుబాటుకు గురైన వాళ్ళని ఆదరిస్తుంది. డెఫినెట్గా మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేయొచ్చు. ఎమోషనల్కి ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పి ఆపుతా. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయ్యి 53 రోజులు జైల్లో ఉండి రాజమండ్రిలో రిలీజ్ అయిన రోజున ఆయన దాదాపు 20 కాన్స్టిట్యుయెన్సీలు దాటి వచ్చాడు. ఇక్కడే రాత్రిపూట రోడ్డు మీద పడుకుని ఉన్నారు. 11:30 నా కాన్స్టిట్యుయెన్సీ బొమ్మలూరులో ఎంటర్ అయితే 38 కిలోమీటర్ రామవరపాడు రింక్ వచ్చేపాటికి తెల్లారిపోయింది, 5:30 అయింది. అంటే అన్ని కాన్స్టిట్యుయెన్సీలో అరగంట ఉంటే గన్నవరం కాన్స్టిట్యుయెన్సీలో చంద్రబాబు నాయుడు గారు
6 గంటల పైన 6:30 గంటల పాటు నా నియోజకవర్గం 38 కిలోమీటర్ల నా కారు నడవటానికి 6:30 గంటలు పట్టిందంటే అది ఎమోషన్ ఆఫ్ గన్నవరం పీపుల్. అది గన్నవరంకే సాధ్యం, ఇంకెక్కడ అట్ట జరగల. చంద్రబాబు గారు ఆ రోజు వస్తే మేమేదో విజయవాడలో పూలన్నీ కొన్నాం తప్ప ప్రజలు ఆటోమేటిక్గా తెల్లారే వరకు రోడ్ల మీద ఎదురు చూసి 5:30 వరకు ఆయన వెల్కమ్ చేసిన పరిస్థితి. అది అయిపోయి నాకు ఇంటర్మ్ బెయిల్ అయినాక రెగ్యులర్ బెయిల్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కూడా తెలియదు. చంద్రబాబు గారిని రిసీవ్ చేసుకుంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే తెలుగు దాంట్లో ర్యాలీ పెడదాం అనుకున్నా సార్ అంటే పెట్టనిస్తారా పోలీసు అంటే పెట్టనిస్తారు సార్ విల్ టేక్ కేర్ అని చెప్తే పెట్టమన్నారు. ఆయన లాంజ్లోకి వెళ్ళి లంచ్ చేసి బయటకు వచ్చేటప్పటికి తెలుగు యువత కార్యకర్తలు పెట్టిన ర్యాలీ దాదాపు 2:30కు మొదలైతే సాయంత్రం 6:30 అయింది. అంటే 4 గంటలు 8 కిలోమీటర్లు నడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 ర్యాలీలు గన్నవరం పబ్లిక్ ఉన్న ఎమోషన్ చూపించింది నేను బలంగా నమ్ముతున్నాను. కానీ మీరు ఇప్పుడు దాకా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. మీరు చెప్తున్నారు దీన్ని ఐడియల్ కాన్స్టిట్యున్సీ చేసి చూపిస్తాను, మోడల్ కాన్స్టిట్యున్సీ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను చేసి చెప్తాను మీకు. నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి. రోడ్ వైడనింగ్ చేశారు సార్, ఎఫెక్ట్ అయిన పార్టీస్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు మెప్పి చూపించి చేశాను. అయిపోయిందా? మిగతా రాజకీయ నాయకులు అయిపోయింది. దాన్ని కూడా వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోలేరు. ఇప్పుడు ఆన్సర్ లేదు వాళ్ళకి. నేనే మెప్పించినప్పుడు ఆడని తీసుకుంటారు. అక్కడ నేను చేశాను. పామ్ ట్రీస్ అయి రావాలండి. అబౌట్ విల్ ఓపెన్ దట్ రోడ్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఎన్టీ రామారావు గారు కాన్సెప్ట్ పెడతాం, ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ గారి పెడతాం. గాంధీ గారి దాని మీద ఉన్న ప్లేస్ మళ్ళీ పెడతంటే అక్కడ కొట్టేస్తుంది ఒక అతను షాప్ ఓనరు. మీరు చెప్పినట్టే ఎనమలు ఎవరు కుట్టుందో తెలియదు కానీ కోర్టుకేసారు. కానీ మేము కొత్తగా విగ్రహం పెట్టాల. ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ గారిది బాగాలేదు విగ్రహం అని చెప్పి నా డబ్బులతో పెడదామని కాంస్య విగ్రహం అనుకుంటే అక్కడ ఆర్యవేశ సంఘం ప్రతినిధులు కూడా 4.5 లక్షలు ఇచ్చారు. మిగతా నేను వేసుకున్న కాంస్య విగ్రహం రెడీగా ఉంది. ఆ ఒకటి ఇష్యూ అయిపోతే ఆ రోడ్ ఓపెన్ చేసేస్తాం. లోకేష్ బాబుని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని త్వరలో ఓపెన్ చేపిస్తాం. మేబీ దానికి ఒక అకేషన్ కావాలి కదా, ఎన్టీఆర్ వర్ధన్తో, రామారావు వర్ధన్ January 18th అలా ఒక డేట్ ప్లాన్ చేసి. కానీ ఈ లోపు నేను గన్నవరంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో నేను అక్కడ ఎమ్మెల్యే 40 లక్షల ఎకరం ఉండే వాడు 3 కోట్ల రూపాయల ఎకరం ఉంది. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ లైక్ ఐఎమ్ వర్కింగ్ ఆర్ నాట్. మీరు చెప్తుంది కృష్ణా జిల్లాలో రేట్లు గన్నవరంలో పెరిగినాయా? మల్లవల్లిలో మరి మిగతా ప్లేసెస్ లో ఏంటంటారు? మిగతా ప్లేసెస్లో కొంచెం స్లోగా ఉంది. ఎవ్రీవేర్ ఇన్ ద ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇలాగే ఉందని నేను అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఇన్ గన్నవరం, రెస్ట్ ఆఫ్ ద జనాల దగ్గర ఆర్థిక మాంద్యం రిసెషన్ లాంటిది నడుస్తుంది. యు ఆర్ వెరీ క్వైట్ గ్రేట్. ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి, జాబ్ మేళాస్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, యూత్కి ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు, యూ వాంట్ టు స్టేస్ మోర్ రూటెడ్. సో దాంట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, జనాలకు అడ్వాంటేజ్ ఏంటంటే మీలాంటి ఎమ్మెల్యే ఉంటే ఉద్యోగాలు, అభివృద్ధి, ఉద్యోగాలు తీసుకునే కంపెనీలు, లేకపోతే వేరే చోట్ల రిక్రూట్మెంట్ ఏర్పాట్లు. కానీ నేను అడుగుతున్నాను, అశోక లేలాండ్ తర్వాత మీరు పెద్ద సంస్థల్లాగా తీసుకొద్దాం అనుకునే కంపెనీస్ ఏమున్నాయి గన్నవరంకి టు ఎస్టాబ్లిష్? ఎస్, ఐ కెన్ టెల్ యూ. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లైక్ మనం పనిచేయాలంటే శాసనసభ్యుడిగా ఇప్పుడున్న యువతకు పనిచేస్తే చేసినట్టు. ఆల్రెడీ ఏజ్ అయిపోయిన ముసలాళ్ళకి నేను చేయగలిగేదే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే పథకాలని, పెన్షన్ని, రేషన్ కార్డుల్ని ఇప్పిస్తా. వాళ్ళ హెల్త్ ఇష్యూలు ఉంటే పరిష్కరిస్తా, ప్రయత్నం చేస్తా, గ్రీవియన్స్ అడ్రస్ చేస్తా. కానీ మధ్య వయసుకు వచ్చిన వాళ్ళకి కూడా మనం పెద్ద చేయటానికి ఏముండదు. మనం మార్క్ ఏమన్నా చూపించాలంటే యూత్ మీదే చూపించాలి. ఇప్పుడు గన్నవరంలో 10,000 ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇప్పుడు ఐటీఐ చదువుకున్న వాళ్ళకి షార్టేజ్ ఉంది గన్నవరం కాన్స్టిట్యున్సీలో. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ. ఐటీఐ చదువుకుంటే 20-25,000 ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఐటీఐ చదువుకున్న వాళ్ళు లేరు. ఐటీఐ ఎలక్ట్రికల్ చదివినా, ఐటీఐ ఏది చదివినా, కానీ చదివిన వాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు, బీఎస్సీ, బీకామ్లో చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేవు. ఇక్కడ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ 920 మందికి ఉద్యోగాలు ఇచ్చింది. రాబోయే కాలంలో 170 మందికి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసాం. పాత రేటుకి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. నేను ముఖ్యమంత్రి గారిని అడిగా, 18 నెలల లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కట్టపోతే, 24 నెలల లోపు కట్టపోతే సార్ ల్యాండ్ వెనక్కి తీసుకున్నాం. మీరు 14-19 మధ్యలో ఇచ్చారు ఈ భూమి హైదరాబాద్ వాళ్ళకి సంబంధించి, కానీ వాళ్ళు ఎవరు కట్టలేదు సార్. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏది ఇచ్చిన మాట వాస్తవమే, అది యూజర్ ఫ్రెండ్లీగా లేదు. కానీ బట్ అయినా కూడా పెట్టాలి కదా, కొంతమంది పెట్టినప్పుడు వాళ్ళు పెట్టాలి కదా. మళ్ళీ పెట్టకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది సార్ అంటే ఆయన నన్ను కన్సర్న్ ఆఫీసర్స్ యువరాజ్ గారిని, అభిషేక్ని కలవమన్నారు, ఏపీఐసి అని కలిసా. నేను చెప్పిన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్తున్నా. 18 నెలల్లో కట్టకపోతే ల్యాండ్ వెనక్కి తీసేసుకుంటాం అని పెట్టారు క్యాబినెట్లోనే. సో 18 monthsలో ఎవరైనా కట్టకపోతే నేను దగ్గరుండి గవర్నమెంట్ ల్యాండ్ వెనక్కి తీసేసుకుంటాం. పరిశ్రమలు రావడం ఖాయం 100%. కోర్టుకు వెళ్ళినా వాళ్ళకి ఏం ఛాన్స్ లేకుండా చేసాం. 18 నెలల్లో ఈ 170 మంది ఫ్యాక్టరీలు పెట్టాలి. అది చిన్నదా, స్మాల్ స్కేలా, మీడియం స్కేలా, లార్జ్ స్కేలా, బేస్డ్ ఆన్ దట్ 18 నెలల్లో 1 నెల దాటినా మీరు ల్యాండ్ వెనక్కి తీసేసుకుంటారు. 100% తీసుకుంటాను. నేనే దగ్గర తీసుకుంటాను శాసనసభ్యుడికి వెళ్ళి. నాకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్యం. 2 వేరుపైన ఎస్సీజెడ్ ఉంటే ఒకే ఎంఎస్ఎంఈ కాన్స్టిట్యున్సీకి ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. నేను నాకు రెండోది కావాల్సింది 40 ఎకరాలు ఐడెంటిఫై చేసి దాన్ని కూడా 83 ప్లాట్లు ఇచ్చి 83 మంది ఇండస్ట్రీస్ కేటాయించాం. నో చందా నో దందా. అలాగే నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా, నేను డబ్బులు తీసుకోవాలా. అసలు నా మీద వైసీపీ కూడా ఆరోపణలు చేయదు. ఇలాంటి మీరు ఆ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ప్రేమ మిగిలి చేయట్లేదా? అదేం కదండి, నాకు అన్యాయం చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు బాకీ,
నేను 100 కోట్లు ఖర్చు పెట్టిందే గెలిపించలేకపోయాడు ఆయన. మొన్న ఏదో మాడుతున్నాడు, ఆ గుడివాడతను ఏదో వాగుతున్నాడు ఇలాగే, 100 కోట్లు పెట్టినా గెలవలేకపోయాడు. అది దాన్ని గెలవలేకపోయాడు, గెలిపించలేకపోయారా? గుడివాడ అతనే కదండి మిమ్మల్ని ఫస్ట్ వైసీపీలోకి తీసుకెళ్ళి. అదే కదా, అతనే మీ పెద్దనాన్న గారు ఏదో చూశాను. మా పెద్దనాన్న గారు అబ్బాయి, మా అన్నయ్య క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి తెలుసు. సో నాకు తెలిసి బహుశా అట్లాంటి మనుషులు రాజకీయాల్లో కాదు, సమాజంలో కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరైనా నమ్మితేనే మోసం చేస్తారు, మోసం చేయకుండా నమ్మకపోతే మోసం చేయలేడు ఎవడు. బట్ అతని గురించి మాడతాం కూడా వేస్ట్. అతను అన్పార్లమెంటరీ మాడతాను, నేను కూడా అట్లా మాడతాం కరెక్ట్ కాదు. కానీ ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ అంటాడు. ఇదేంటండి విజయవాడ టు గుడివాడ బస్సు బొయ్య కంకిపోళ్ళలాగా? అదే అర్థం ఉండాలి అతను చేసే పనులు కానీ, అతను చేసే భాష కానీ. అతను దేంట్లో అన్న ఏ రోజన్నా లెవీ అంత ఇదెంత అదెంత అని రివ్యూ మీటింగ్ పెట్టాడా సివిల్ సప్లైస్ మంత్రిగా? అసలు విలేకరులు కనపడితే వాళ్ళు కనపడిని మాట్లాడించుకుని వాళ్ళు అడిగించుకుని క్వశ్చన్లు అడిగే విలేకరులకు తప్ప, జర్నలిస్ట్ సోదరులకు తప్ప, మామూలు ప్రెస్ మీట్ పెట్టి అసలు మళ్ళీ ప్రెస్ అంటే భయపడి అసలు ప్రెస్ కూడా రాడు. నో డౌట్ అబౌట్ ఇట్. సో గన్నవరంలో మలవల్లి చేసాం, అక్కడ చేసాం, నున్నలో రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం ఒప్పించి మెప్పించి. కృష్ణా యూనివర్సిటీని విజయవాడ రూరల్లో పెడుతున్నా, త్రిబుల్ గచ్చిబౌలిని ట్రై చేసి వాళ్ళు రెడీగా ఉన్నారు పెడతాను, కానీ 30 ఎకరాలు ప్రభుత్వ భూమి చూపిస్తారు. గత పాలకులు అన్ని భూములు తినేయటం అలా జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా 15 ఎకరాల ల్యాండ్ నేను కాపాడే 150 కోట్లు పడుతుంది. ఆ ల్యాండ్లో కన్వెన్షన్ సెంటర్ని కట్టిస్తాం. నిన్న ఏపీఐసీ చైర్మన్తో ఇక్కడ మీటింగ్ జరిగింది కింద ఆఫీస్లో. ఆయనతో కాటమనేని భాస్కర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మాట్లాడి దాన్ని ఐటీ పార్క్ మార్చేయమని అడుగుదాం అనుకుంటున్నా. సిబిఆర్ఈ కంపెనీ తెద్దామని లోకేష్ బాబుతో మాట్లాడించా. లోకేష్ బాబు వైజాగ్లో పెట్టమంటం వల్ల సిబిఆర్ఈ వైజాగ్లో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడో ఇది 7-8 నెలల క్రితమే నేను గన్నవరం ఎమ్మెల్యే దగ్గర నుంచి జాబ్ మేళను మీరు అన్నట్టు పెట్టా. హెచ్సిఎల్ కూడా తీసుకొచ్చా. హెచ్సిఎల్ హెడ్ రానంటే హెచ్సిఎల్ హెడ్ని బతిమలాడి మేనేజ్మెంట్కి ఈమెయిల్ పెడితే మా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు మీరు, దయచేసి మీరు జాబ్ మేళలో మీరు వచ్చి కొన్ని ఉద్యోగాలు ఇవ్వమంటే మోర్ దెన్ 140 ఎంప్లాయీస్ని వాళ్ళు ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుని చెన్నై క్యాంపస్లో జాబ్ ఇచ్చారు. 1800 మందికి నేను ఖర్చు పెట్టిన 18 లక్షలకి 1800 మందికి ఉద్యోగాలు వస్తాం కన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఇంకోట్లేదు. ఏది ఎమ్మెల్యే అయినాక గన్నవరంలో. రోడ్ ఎక్స్టెన్షన్ నున్నలో కూడా చేస్తాం రాబోయే కాలంలో. వాళ్ళు ఒప్పించి మెప్పించి చేస్తాం తప్ప వాళ్ళని ఏదో బలవంతంగా బుల్డోజ్ తీసుకెళ్ళి గత వైసీపీ ప్రభుత్వం లాగా తెల్లారగట్ల పడేసి అట్లాంటి పనులు నేను చేయను. నేను అమెరికా నుంచి వచ్చా, అలా అంతే పాలిష్డ్గా ఉంటా. మీకు మంచి అత్తగా రాజకీయాల్లోకి వచ్చా. డంప్ యార్డ్ ఇష్యూ ఉంటే బేబీగూడెం రోడ్లో డంప్ యార్డు 10-15 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. దాన్ని నేను పరిష్కారం కనుక్కోకుండా తీయొద్దని చెప్పాను జిల్లా కలెక్టర్కి కానీ డిపిఓకి కానీ. ఒక వెహికల్ కొని బుధవారం పంచాయతీ డబ్బులు, గన్నవరం పంచాయతీ డబ్బులు, కేసరపల్లి 3 పంచాయతీలతో కలిపి 54 లక్షలు పెట్టి వెహికల్ కొని మేము చెత్త అంతా జిల్లాలో తోలుతున్నాం గుంటూరుకి. అంతకుముందు అంతా గన్నవరంలో చెత్త వదిలేశారు 10-15 సంవత్సరాలుగా. కనీసం డ్రైనేజ్ పుడుకులు తిరిపిలా. గన్నవరం మెయిన్ సెంటర్లో మీరు రోడ్డుకు 2 పక్కల హైవే కానుకున్న, నేషనల్ హైవే కానుకున్న డ్రైనేజ్ కూడా క్లీన్ చేయాలి 12 సంవత్సరాల పాటు. మొన్న ఇది క్లీన్ చేస్తే మొత్తం పూడిపోయాయండి, అసలు లేవు. ప్యారలల్ రోడ్కి పర్పెండిక్యులర్ రోడ్కి డ్రైనేజ్ కనెక్షన్ లేదు గన్నవరం టౌన్లో. ఎస్, సారీ టు సే దిస్, ఇది ఫ్యాక్ట్, హిస్టారికల్ ఫ్యాక్ట్ అండి. ఇలాంటి గన్నవరాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం పనిచేస్తున్నా. ఈ ఉన్న పవర్తో చాలా కష్టపడి పనిచేస్తున్నా. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, సిహెచ్సి సెంటర్ గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తున్న అతని ఆఫీస్ ఎదురుగా ఉంది 10 ఏళ్ళు. సిహెచ్సి ఎదురుగా అతని ఆఫీస్ ఉంది. ఆఫీస్ వచ్చి సిహెచ్సి ముందు ఉండదు. కానీ సిహెచ్సి సెంటర్ని దారుణంగా ఉన్న పరిస్థితి. దానికి నేను ఏపీ కనటాలతో డబ్బులు ఇప్పించా, జాయింట్ కనటతో డబ్బులు ఇప్పించా. ఆఖరికి బాడీ రామకృష్ణ గారిని, పాత మాజీ ఎంపీ గారు, ఇక్కడ బందర్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పనిచేసిన ఇండస్ట్రిస్ట్ ఆయన సిఎస్ఆర్ ఫండ్స్లో 5 లక్షలు ఇచ్చాడు. మొన్న నేను 5-6 రోజుల క్రితం కోల్ ఇండియా చైర్మన్ పోలవరం ప్రసాద్ గారిని విజయవాడ రూరల్ మండలంలో కళ్యాణ మండపాలకు 2.5 కోట్లు, సిహెచ్సి సెంటర్ 2.5 కోట్లు అడిగితే 2,25,00,000 శాంక్షన్ చేస్తున్నాను. రేపు నేను రిటైర్ అయిపోతున్నాను, ఇవాళ నువ్వు పంపిస్తే ఫైలు సైన్ చేసి ఇచ్చేస్తానంటే జిల్లా కలెక్టర్తో మాట్లాడితే కలెక్టర్ గారు కూడా థ్యాంక్స్ టు మీ ప్రోగ్రామ్ ద్వారా జిల్లా కలెక్టర్ బాలాజీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రాత్రి 12:30కి ఆయన ఫోన్ చేస్తే 4 రూములకు డ్రాయింగ్ ఇవ్వాల్సి వస్తే కలెక్టర్ గారే సివిల్ ఇంజనీర్తో డ్రాయింగ్ ఇప్పించి మచిలీపట్నంలో ఆయన ఈమెయిల్ పంపించాడు. ఆ నెక్స్ట్ డే ఆయన రిటైర్ అయ్యే రోజున కలెక్టర్కి ఈమెయిల్ పెట్టారు శాంక్షన్ చేసి. 2,25,00,000 రూపాయలతో ఎక్విప్మెంట్ ఆ హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నాం. ఐఓసీఎల్తో 1,10,00,000 మాట్లాడా. సిఎస్ఆర్ ఫండ్లతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తీరుతాం. గతంలో హెచ్సిఎల్ సిఎస్ఆర్ ఫండ్ 1,50,00,000 ఉంటే, హెచ్సిఎల్ గన్నవరం నడిబొడ్డును ఉంటే ఆ డబ్బులు గుడివాడ బందరాలు వాడుకున్నారు. అంటే గన్నవరం ప్రజలకు ఎంత అన్యాయం చేశారు గత పాలకులు చూడండి. అంటే ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే 15 ఏళ్ల ఒక పిచ్చి పాలన వల్ల వాళ్ళ ఎఫర్ట్ పెట్టాల్సిన టైం అంతా, స్ట్రెస్ అంతా మీ మీద పడి జనాలకు ఇప్పుడు ఒక్క హోప్, మంచి చేస్తున్నారన్న హోప్ రావడంతో ఎక్స్పెక్టేషన్ రేషియో పెరిగిపోయిందేమో. లేకపోతే ఎందుకు వస్తారు? నేను మంగళవారం శుక్రవారం గన్నవరం ఆఫీస్కి వెళ్తే 700-800 మంది వస్తారు గ్రీవియన్స్తో పబ్లిక్. వాళ్ళు రాత్రి 10 వరకు ఉంటారు. పల్లెటూరుకి వాళ్ళు బైక్ వేసుకొచ్చినా, ఎలా వచ్చినా, ట్రాన్స్పోర్టేషన్ కమ్యూట్ ఎలా ఉన్నా వాళ్ళు ఎలా వెళ్తారు ఇంటికి?
అర్ధరాత్రి దాకా ఉండేళ్తున్నారంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుందని వస్తున్నారు. అట్ ద సేమ్ టైం జాబులు కూడా మేము హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఇప్పించగల మేరకు ఇప్పిస్తున్నా. మల్లవల్లి SEZ కారిడార్లో నేను ఎమ్మెల్యే ముందు 3,000 జాబులు ఉంటే వాళ్ళు 6,000 జాబులు ఉన్నాయి. వీరమేనగూడెంలో ఒక 500 జాబులు పెరిగినాయి. అలాగే 2-3 ఇండస్ట్రీలు వచ్చినాయి, వాటిల్లో పెరిగినాయి. హెచ్సిఎల్ కదా, అశోక్ లేలాండ్ వస్తే 920 పెరిగినాయి. HCLలో కూడా 150 పెరిగినాయి. కానీ అశోక్ లేలాండ్ మీరు 15,000 చేపిస్తున్నారు ఉద్యోగాలు. అంటే అది చాసెస్ యూనిట్ కూడా వస్తేనండి. అది ఎప్పుడు వస్తుందండి? అది వస్తే వీ డోంట్ నో యట్. బట్ మీరు అనౌన్స్మెంట్ మాత్రం ఆ రోజు మాకు 15,000 ఉద్యోగాలు. 15,000 ఉద్యోగాలు అశోక్ లేలాండ్ కదండి. కాన్స్టిట్యున్సీలో గన్నవరం నియోజకవర్గంలో 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే నేను వచ్చే ఎన్నికల్లో ఓటు అడగనని పబ్లిక్ మీటింగ్ లో చెప్పాను. ఫినిష్ చేస్తారా? 100% చేస్తా. ఇప్పుడు వచ్చే 200 కంపెనీల్లో కంపెనీకి 100 మంది వేసుకోండి. మీరు ఒక టైం పీరియడ్ చెప్పేస్తున్నారు కదా దీన్ని క్లియర్ గా. లేదు, ఈ ఎలక్షనే చెప్పేసా. ఈ బిఫోర్ 5 సంవత్సరాల సంవత్సరాలు అయిపోయింది మీకు. 7,500 మంది నుంచి 8,000 వచ్చినాయి ఆల్రెడీ. సో డెఫినెట్లీ ఐ విల్ అచీవ్ ఇట్. ఐ హ్యావ్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే 1,800 మందికి ప్రసాదంపాడులో జాబ్ మేళలో పెడితే వచ్చినాయి 140 మంది. అదొకటి. సెకండ్, మీకు మల్లవల్లిలో 3,000 మంది లోపు ఉన్నది ఇప్పుడు 6,000 పైన ఉంది. 6,300, 6,400. వీరవల్లిలో 300-400 పెరిగినాయి. ఇండస్ట్రీలో ఒక 300-400 కెపాసిటీ ఉన్న యూనివర్సల్ ప్రింట్ సిస్టమ్స్ కానీ, ఆక్వా ఫీడ్స్ కానీ ఇలాంటి ఇండస్ట్రీలు 3-4 వచ్చినాయి ఇప్పటికి. వీటన్నిటిలో 400-500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. అసలు రాబోయే కాలంలో మల్లవల్లిలో ఎట్టి పరిస్థితుల్లో సరే 370 ఫ్లాట్లో 170కి రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా ఫర్దర్గా చేయాల్సి ఉన్నాయి. అవి చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను రీచ్ అవుతాను ఆ గోల్ని. మరి ఇంత గ్రీవియన్సెస్ వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి. ఇంత ఆఖరికి ఇప్పుడు మీరు చెప్తున్నారు డ్రైనేజ్ గురించి చెప్తున్నారు, యూత్ జాబ్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మేడం. కాకపోతే డ్రైనేజ్ లేకపోతే కచ్చా డ్రైన్లు కొట్టేమని అధికారులకు ఆదేశాలు ఇచ్చే 84 పంచాయతీ లీవులకి చెప్పా. అరే బాస్, మన డబ్బులు లేకపోతే డ్రైనేజ్ కడతాకి డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర నిధుల సమస్య ఉంది కాబట్టి కచ్చా డ్రైన్ కొడతాకి సమస్య ఉంటే పంచాయతీ సర్పంచ్, చిన్న పంచాయతీ చాలా ఉన్నాయి కనవరంలో, 300-400 ఒకటి నుండి బడ్జెట్ డబ్బులు లేని పంచాయతీలు, వాళ్ళందరికీ ఎంపీడీఓలు చెప్పి వాళ్ళ నిధుల నుంచి తూటుకాడ తీసేయమని చెప్పా. చెరువులో మట్టి వస్తే రైతును ఫ్రీగా తోలుకోమన్నా మొట్టమొదటిసారిగా 11-12 సంవత్సరాల తర్వాత. అంతకుముందు అంతా అమ్ముకుని మట్టిని పందికొక్కలా తిన పరిస్థితి నియోజకవర్గంలో. గన్నవరం అంటే మట్టి అనే పరిస్థితుల్ని గన్నవరం అంటే మనుషులు తీసుకొస్తానని చెప్పా. నేనే చెప్పాను, అమ్ముకుని తిన్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీ. అవును. కానీ అప్పుడు ఆ సీన్ లేదు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇంత మీరు చెప్తున్నారు లిస్ట్, యూ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ 7,000 అంటున్నారు యూత్కి, ఇంకొక హార్డ్లీ 8,000 రీచ్ అయిపోయారు. ఎక్సెస్ కూడా వెళ్తారు నాకు తెలిసి. ఎక్సెస్ వెళ్ళిపోయినా చెప్పింది చేస్తే చాలు. ఎక్సెస్ బోనస్, ఎక్సెస్ ఇస్ బోనస్ ఆల్వేస్. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మిమ్మల్ని చూసి వైసీపీలో కుళ్ళుకోవాలి. మీ ఇది కామన్. వాళ్ళకు ఒక క్యాండిడేట్ టఫ్గా లేడు కాబట్టి అక్కడ కుళ్ళుకోవడానికి కూడా ఏం లేదు. కానీ మై క్వశ్చన్ ఇస్, మీ దాంట్లో ఉన్నాళ్ళు మిమ్మల్ని ఏదో చేసేస్తామని అంటారు ఏంటండి? మా దాంట్లో తెలుగుదేశం పార్టీనా కూటమితో నాకు సమస్య లేదు. పవన్ కళ్యాణ్ కూటమి అసలు గన్నవరంలో ఇంకా అసలు జనసేన కూడా ఎన్నికల ముందు నేనే నడిపానండి ఆన్ రికార్డ్. నేను అడుగుతుంది మీ పార్టీ అన్నాను క్లియర్ గా, టీడీపీ పార్టీ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడతామండి, టీమిండియా ఉంటుంది, 11 మంది ఆడగలరు, 15 మందిని సెలెక్ట్ చేస్తుంది BCCI. సో అందరూ బాగానే ఆడతారు. కానీ కొన్నిసార్లు ఒకళ్ళిద్దరు దొంగలు ఉంటారు. బెట్టింగ్ ఆరోపణలు కాదండి, బెట్టింగ్ ఆరోపణలు ఇలాంటివి వచ్చి విచారణ ఎదుర్కొన్న క్రికెటర్లు లేరంటారా టీమిండియాలో? టీమిండియాకి ఆడిన ప్లేయర్లు లేరా? 15 మందిలోనే అలా ఉన్నప్పుడు, మరి గెలిపించే 15 మందిలోనే అలా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? అర్జెంట్ గా మీ టీంలో బెస్ట్ ప్లేయర్స్ ని పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మొన్న పార్టీ సంస్థాగతంగా అన్ని మార్పుల్లో 2 మండల ప్రెసిడెంట్లు మార్చాను. కృష్ణారెడ్డి గారిని ఊటూరు మండలంలో ఆయనకి బ్యాంక్ చైర్మన్ ఇచ్చి, అక్కడ కొలుసు రవీంద్రన్ ఆయనకి యాదవ్ సోదరుడికి పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చా, మండల పార్టీ ప్రెసిడెంట్. గన్నవరం పార్టీ ప్రెసిడెంట్గా మాజీ సర్పంచ్ తులసి మోహన్ అని ఇచ్చా. ఆ రోజున ఎవరు బయటికి రాని టైంలో ఆయన బయటకు వచ్చాడు. లోకేష్ బాబు పాదయాత్రకి స్థలం మాట్లాడిన తనే, తర్వాత సర్పంచ్గా పనిచేశాడు, అవినీతికి దూరంగా ఉంటాడు, అతనికి ఇచ్చారు మండల పార్టీ ప్రెసిడెంట్. ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు టీమిండియాలో అలా ఉంటే అని నేను ఎందుకు అంటున్నానంటే, 15 మందిలో అలా ఉంటే ఇన్ని లక్షలు, ఇన్ని వేల మందిలో ఎలా ఉంటుందండి? ఏమైనా పార్టీ వేదికల మీద చెప్పాలి తప్ప నేను ఎప్పుడు ప్రశ్న మాట్లాడలేదే. నేను ఈ పొద్దుకి ఏ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ముందెళ్ళి దండేసిన, నేను ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయాల. ఎన్టీ రామారావు గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు చేసినా నేనేమనలా, లోకేష్ బాబు పుట్టినరోజు మాట్లాడినా నేనేమనలా. నేను ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ఉన్న పదవిలో ఉండి నేనే కాంట్రవర్సీ చేయాల. పార్టీ విషయాలు 4 గోడల మధ్యలో నా గదిలో చర్చించుకోవాల్సిన అంశాలు బయట మాట్లాడేంత తెలుగు తక్కువ పనిచేసే రాజకీయ నాయకుడు నేను కాదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పార్టీ విల్ డిసైడ్. అది పార్టీ చేయాల్సిన పని. పార్టీ ఏం చేస్తుందో వేచి చూడాలి మనం. అట్ ద సేమ్ టైం పార్టీ కాదని, తెలుగుదేశం పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కాదని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు కాదని. టీడీపీ పార్టీ ఆఫీస్ ధ్వంసం చేశారు. అప్పుడు
చాలామంది లేనే లేరు, వాయిసే రేస్ చేయలేదు. అండ్ నేను విన్న దాని ప్రకారం చెప్తున్నాను, మీరు ఎమ్మెల్యే కాబట్టి ఆ రోజు, అది కాకుండా మీరు గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను, అసలు కొంతమంది ఫోన్ రికార్డ్స్ తీస్తే చాలా నిజాలు బయటపడతాయి అన్నారు. యా, డెఫినెట్గా, వై నాట్. ఫోన్ రికార్డ్స్ తీసి బయటపడితే ఎవరి చరిత్ర షేక్ అవుతుంది? ఎవరిని అంటున్నారు అలా? పేర్లు చెప్పడం ఇష్టం లేకపోతే వాళ్ళ స్థాయి పెంచి నా స్థాయి తగ్గించుకుని పార్టీ విషయాలు పార్టీ వేదిక మీద మాట్లాడండి. మీడియా ముందు మాట్లాడటం సహేతుకం కాదు. నేను ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఎన్ని పడినా వైసీపీలో ఉన్నప్పుడు కూడా నేను మీడియాకి ఎక్కి మాట్లాడే క్యారెక్టర్ నాది కాదండి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం మాట్లాడటం వల్ల చంద్రబాబు నాయుడు గారు క్యాండిల్ చూపిస్తా కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయ్యి 73 సంవత్సరాల వయసులో ఆ రోజున 2 సంవత్సరాల క్రితం వస్తే కనీసం చూస్తాకి రాకుండా, అలాగే మేడం పర్యటనకు వచ్చిన, చనిపోయిన వాళ్ళని పరామర్శిస్తాకి బోనమ్మ గారు వచ్చిన, లేదు లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో అడుగేస్తానికి కూడా రానివాళ్ళు, 10 రోజుల ముందు పార్టీలో చేరినాళ్ళు, యువగళంకి ల్యాండ్ ఇవ్వనాళ్ళు, యువగళంకి ల్యాండ్ ఇవ్వనాళ్ళు, సిద్ధం సభలకి ల్యాండ్ ఇచ్చినాళ్ళు, ప్రమాణ మీరు స్వీకారం చాలా వర్క్ చేసి వచ్చినట్టున్నారు. మీరు బేసికలీ గన్నవరం కూడా మీకు అన్ని తెలుసు. ప్రమాణ స్వీకారానికి మాత్రం ల్యాండ్ ఇచ్చారు. ప్రమాణ స్వీకారానికి ఎత్తున లాక్కుంటారండి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మీ స్థలం అయినా నా స్థలం అయినా ప్రభుత్వానికి కావాల్సినప్పుడు తీసుకునే రైట్ ప్రభుత్వానికి ఉంటుంది. దానివల్ల 6-7 కోట్ల రూపాయలు మట్టి తోలేరు సీఎం స్వేరింగ్ ఫంక్షన్. ఆ 7 కోట్లలో కూడా కుంభకోణం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన క్వారీల్లో తవ్వుకెళ్తే వైసీపీ నాయకుడు కడియాల సతీష్ అనేందుకు బిల్లు ఇచ్చింది 7 కోట్లు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు చూస్తే ప్రజలు చర్చించుకునే పరిస్థితి, వైసీపీలో నేను పనిచేసి వచ్చానే కఠోరమైన నిజాన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు పార్టీలు మారిన మాట వాస్తవం. నేను వైసీపీతో ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు నేను నెరపట్లా. ఇప్పటికీ ఎన్ని నిబద్ధతతో పనిచేస్తా. వైసీపీలో పనిచేసినప్పుడు ఉన్న పరిచయాలలో నాతో పాటు 30% పార్టీ, నాతో పాటు పార్టీ మారి వచ్చేసారు. 20 మంది బ్యాంక్ ప్రెసిడెంట్లు, మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్లు, 5 సిట్టింగ్ బ్యాంక్ ప్రెసిడెంట్లు, 18 మంది ఎంపీటీసీలు, 19-20 మంది సర్పంచ్లు నాతో పాటు పార్టీ మారారు. పార్టీ ప్రెసిడెంట్లు అయితే 30 ఊళ్ళో 29 ఊళ్ళో మారారు, కరెక్ట్ గుర్తులేదు. కానీ ఇంతమంది నాతో నడిచిన వాళ్ళు, పార్టీ మారిన వాళ్ళు నాతోనే ఉన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఈ కాల్చినప్పుడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, ఈ తగాదా జరిగినప్పుడు నేను వైసీపీలోనే ఉన్నా. నేను యాక్టివ్గా లేను కానీ రాజకీయాలకు దూరంగా ఉన్నానంటే నేను కాన్స్టిట్యున్సీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నా. హైదరాబాద్ నుంచి ప్రతి కార్యక్రమానికి వచ్చి అటెండ్ అయ్యా. ఆ టైంలో నాకున్న సమాచారం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అసలు వైసీపీలో 5-6 ఉన్నారు. ఈ ప్రాసెస్లో ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు అనేది గన్నవరం అంతా మాడుకుంటారు. ఈ కాల్ డేటా పోలీసుల దగ్గర ఉంది. నాకున్న సమాచారం, నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో నాకు కూడా తెలియకుండా మండల లెవెల్లో మాట్లాడేశారు. మరి ఎందుకు తీసి బయట కడిగేయచ్చు కదా? సిఐడికి ఇచ్చారు. సిఐడి అధికారులు మీ మీడియా ముఖంగా కోరడం బాగోదు కాబట్టి నేను వ్యక్తిగతంగా కలిసి కోరతా. మీడియా ముఖం మీరు అడిగారు కాబట్టి చెప్పవచ్చు. ఇక ఆఫ్ ద రికార్డ్ అనుకోండి, ఆన్ రికార్డ్ అనుకోండి. సిఐడి అధికారులు కూడా తక్షణం దృష్టి సారించి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన రోజున అందరు కాల్ లిస్టులు, నేరంలో పాల్గొన్న వాళ్ళ కాల్ లిస్టులు తీస్తే ఎవరు దొంగలో ఇందాక టీమిండియా స్వామి చెప్పినట్టుగా వాళ్ళు బయటపడిపోతారనేది సుస్పష్టం. నో డౌట్ అబౌట్ ఇట్. ఒకవేళ బయట పడ్డారే అనుకోండి, మరి కెప్టెన్ కింద మీరు ఏం చేస్తారు? యూ విల్ స్పాంక్ దెమ్? I don't think so. I am not the captain. Chandrababu Garu is the captain. No, for this place, man. మీరు కెప్టెనే కదా గన్నవరంకి. Though I have to inform to the party leaders. నేను ప్రజా వేదికల మీద ప్రజలకు పనికొచ్చే మాడతా. పార్టీ సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షులకి నేరుగా తెలియజేస్తా. పల్లా శ్రీనివాస్ గారికో, లోకేష్ బాబుకో. ఇలాంటివి జరిగినప్పుడు చంద్రబాబు ప్రజలకు అయితే తీసుకెళ్తారా ఇన్ఫర్మేషన్? 100%. ఇలా జరిగిందమ్మా పార్టీ ఆఫీస్ కాలినప్పుడు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు క్వారీలు అక్రమ క్వారీయింగ్ జరిగిందని చెప్పి గన్నవరం నియోజకవర్గంలో క్వారీయింగ్ దారుణంగా జరిగింది. 100 కోట్ల లూటీకి చేయబడింది. గన్నవరం నియోజకవర్గానికి అసలు ఆ మాటల్లో వర్ణించలేనట్టుగా కొండల గుట్టలు మాయమైపోయినాయి. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చినా ఎంక్వైరీ చేశారు. కొంతమంది కాన్షియస్లు ఏం చెప్తున్నారంటే నేనే క్వారీలు అయిపోయినని చెబుతున్నారు, విచ్ ఈజ్ రాంగ్ థింగ్. అదేంటంటే విజిలెన్స్ ఎంక్వైరీలో అన్ని వేయటం వల్ల నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను, దీని మీద ఒక చట్టం తీసుకురండి, ఓ పాలసీ తీసుకురండి సార్ అని. దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం 800 ఎకరాలు అనుకుంటా, నేను పేపర్లో చదివా, అమరావతిలో డెవలప్ చేసే కంపెనీలకి ల్యాండ్ అలొకేట్ చేశారు. సో ఇది నిజాలు నిగ్గు తేలాలంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఇక్కడ ఉన్న సందీప్ కానీ, ఆ రఘు కానీ, వీళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇక్కడ జైలు జీవితం గడిపిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు,
ఈ సీటే మామూలుగా సీట్ కాదు, ఇది హాట్ సీట్. ఇది డబ్బులు ఖర్చు పెడతామన్నారు. డబ్బులే కాదు, డబ్బులు ఉంటే సరిపోదు, మంద అంగబలం అర్ధబలం అన్ని బలాలు ఉండాలి ఇక్కడ పోటీ చేయాలంటే. ఇక్కడ నేను 2 సార్లు పోటీ చేశా, ఇంకోసారైనా పోటీ చేస్తా, మరోసారైనా పోటీ చేస్తా. కానీ ఈ నియోజకవర్గంలో పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. పార్టీ డెఫినెట్గా చూస్తూ ఊరుకుంటుందని అనుకుంటుంది, ఎవరికాళ్ళు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటారు. పార్టీ విల్ రియాక్ట్ ఇన్ సర్టెన్ టైం. సో మీ పైన నేను ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కొత్త క్వశ్చన్ రైజ్ అయింది ఇందాక. మీ మీ బ్లడ్ వైసీపీ, మీ అనుచరులు వైసీపీ, మీ స్ట్రీమే వైసీపీ. సో టీడీపీ వాళ్ళు ఎవరిని మీరు దగ్గరికి రానివ్వట్లేదు, మీ అనుచరులు అనే వైసీపీ వాళ్ళు పక్కకు తోసేస్తున్నారు. తోసేయటం వల్ల హార్డ్ కోర్ టీడీపీ టీం మిమ్మల్ని కలవలేకపోతున్నారు. ఇది మీ పైన వస్తున్న ఎలిగేషన్స్. ఇది ఏది లేదనుకోండి, మనుషులు ఏం చేస్తారంటే ఓ పెళ్ళికి వెళ్తాం, నెగిటివ్ యాటిట్యూడ్ మనిషికి ఉంటుంది. పెళ్లి కూతురు లావుగా ఉందా, పెళ్లి కొడుకు బట్టతలు ఉందా, నల్లగా ఉన్నాడా, ఏదో ఒకటి మైనస్ అవుతున్నది మనిషి అభిమతం. అది సైకలాజికల్. బ్రహ్మానందం గారు కనపడగానే ఎందుకు నవ్వుతారు మీరు? ఆయన పర్ఫామ్ చేస్తే నవ్వితే మనకు సైకలాజికల్ డిజార్డర్ లేనట్టు. అతను కనపడగా నవ్వుతున్నావు అంటే సైకలాజికల్ డిజార్డర్ ఉన్నట్టే మనందరికి. ఎంతో కొంత 1-2%. అంటే మా అందరూ సైకలాజికల్ డిసార్డర్ ఉండాలి అన్న, మీకు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు అలా ఏం కాదు. నేను ఇది అలా కాదండి, దానికి స్పష్టమైన సమాధానం చెబుతా. గివ్ మీ 2 minutes ఓన్లీ ఈ ఒక్క క్వశ్చన్కి. బేసికల్లీ ఇది పచ్చి కఠోరమైన అబద్ధం. ఈ జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేసి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు 3. నేను ముందే వచ్చా, 9 మాసాల ముందు నేను చేరా. మైలవరం శాసనసభ్యుడు చేరాడు, పార్నవలూరు శాసనసభ్యుడు చేరాడు, వాళ్ళు మంత్రిగా ఉన్నాడు. నేను వైసీపీలో ఉన్నప్పుడు ఖండించా మేడమ్ని అంటే. 2, నేను క్యారెక్టర్ మనిషిని. క్యారెక్టర్ ఈజ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. అట్ ద సేమ్ టైం పార్టీలో నాతో పాటు వచ్చిన సహచరులు కానీ, ఏఎంసీ చైర్మన్గా పనిచేసిన కోటగిరి వరప్రసాద్ అని ఆయన 70 ఏళ్ళు పైన ఉంటాయి, 73-74 ఏళ్ళు. ఆయన కానీ, తులిమిలి ఝాన్సీ గారిని ఎక్స్ఎంపీపీ, ఎక్స్ సర్పంచ్ గన్నవరం యాదవ్ సోదరిమణి ఆవిడ కానీ, వీళ్ళందరికీ ఎవరికి నేను పదవులు ఇవ్వాల. ఈ నియోజకవర్గంలో ఫస్ట్ పదవంటూ వచ్చింది ఒక ఆయనకి. ఆయన తెలుగుదేశంలో 10 రోజులు ముందు చేరాడు. కానీ మా ఎంపీ జనసేన కోటాలు ఇచ్చాడు తెలుగుదేశం ఆయనకి. దాన్ని కూడా నేను క్వశ్చన్ చేయాల. నేను రాజకీయాల మీద ప్యాషనేట్తో చేస్తా, రాజకీయాల్లో ఇష్టంతో వచ్చా. నేను పవర్ ఇంట్రెస్ట్ తప్ప డబ్బు పిచ్చి లేదు, నాకు పవర్ పిచ్చి ఉంది. అంతేగాని వీళ్ళందరూ చెప్పే మాట యథార్థం కాదు. ఏ ఒక్క పోస్ట్ అయినా బ్యాంక్ ప్రెసిడెంట్లు అయితే కంచర నాగభవన్ ఒక యాదవ్ సోదరు కొండపౌలు అతని పార్టీలో రిజైన్ చేసి చేరితే అతని బ్యాంక్ అతనికి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కి ఇచ్చారు. అన్ని పదవులు 2 ఇచ్చారు. నాకు కూడా కొంచెం బాధ ఉంది. పార్టీ 2 డైరెక్టర్లు ఇచ్చింది కనవరం కాన్స్టిట్యున్సీకి. మిగతా కాన్స్టిట్యున్సీ కన్నా మా కాన్స్టిట్యున్సీని చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్గా చూస్తానని మాట ఇచ్చారు. కానీ సంభవం ఈక్వేషన్లో కుదరక పదవులు రాలేదు. కానీ అది చాలా బాధపడుతున్నాను. నేను 2 డైరెక్టర్లు రావటం, ఒక చైర్మన్ కూడా రాలేదు మా కాన్స్టిట్యున్సీకి. వచ్చిన అన్ని పదవులు తెలుగుదేశంకి ఇచ్చా, నీటి సంఘాలు వాళ్ళకే ఇచ్చా, ఏఎంసీ వాళ్ళకే ఇచ్చా. ఎవడైతే ఏఎంసీ ఇచ్చానంటే నన్ను ఓడిస్తాక రిగ్గింగ్ చేశాడు రాత్రి 12:30 దాకా. అతనికి ఏఎంసీ ఇచ్చా, తెలుగుదేశం పార్టీ. అతను పార్టీ సుప్రీం. పార్టీలో కూడా పార్టీనే సుప్రీం. మర్చిపోతారు అయితే అన్ని. 100%. అనుచరులు సహచరులు మన కోసం వచ్చారండి. వాళ్ళని సముదాయించుకోగలను, వాళ్ళు నా కోసం వచ్చారు. మన నా వ్యతిరేక మీద కోపంతో వచ్చారు, నా మీద ఇష్టంతో వచ్చారు. వాళ్ళని ఇంకా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఏమన్నా బాధ ఉంటే వాళ్ళకు ఉండాలి. కానీ నేను ఏమీ చేయట్లేదు వాళ్ళకి. కానీ ఈ నియోజకవర్గంలో అన్ని ఏ కార్యక్రమాలు ఉన్నా, ఏ రోడ్ కాంట్రాక్ట్ ఉన్నా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. వైసీపీలకు ఒక్కరు కూడా ఇవ్వాలి. ఏమైనా అన్యాయం చేస్తుంటే ఆన్ రికార్డ్ చెప్తున్నా మీకు. ఇంటెలిజెన్స్ని మేనేజ్ చేసామని ఎవడన్నా పంపిస్తే తప్పుడు రిపోర్ట్ వెళ్ళాలి తప్ప. 200% ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు నూజివీడులో ఏముంది మంత్రికి? నూజివీడులో అయినా పార్టీ మారినా వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు. అక్కడ టీడీపీగా వైసీపీ ఉండదు. మాది ఎలాంటిదంటే కొట్టిపాటి రవి గారు లాంటి సీటు అద్దంకిలో ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చినప్పుడు ఎలా ఉందో, మాది 2 పార్టీలు అభ్యర్థుల పార్టీలు మారాం, వైస్ వర్సా. సో ఇక్కడ ట్యాకిల్ చేయడం ఇంపార్టెంట్. తెలుగుదేశం పార్టీకే పదవులు ఇచ్చా. మీరు తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయిలో చేసుకున్న పర్లా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లాగా మీరు మీడియా రిపోర్ట్ అని తీసుకోండి. కానీ అంటే అసలు మీ చుట్టూ వైసీపీ వాళ్ళు అనేవాళ్ళే లేరు. నాతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ వైసీపీని ఎలా అంటారు మీరు? కానీ వాళ్ళకి ఎవరికి పదవి ఇవ్వాల. నేను పదవి ఇవ్వకపోయినా వాళ్ళు ఎవరు ఆపట్ల టీడీపీ వాళ్ళని. వాళ్ళు ఎందుకు ఆపుతారండి? అద్దెకు వచ్చిన వాళ్ళు ఆపుతారా? అసలు పార్టీలో ఉన్నామని అనుకుంటారు. 92 సంవత్సరాల వయసులో ఒక ఆయన పార్టీ మారాడు. కెన్ యూ బిలీవ్? శ్రీరామరెడ్డి ఉయ్యూరు అని ఆయన 92 సంవత్సరాల వయసులో నువ్వు ఎమ్మెల్యే అవటమే నా జయం అని చెప్పి పార్టీ మారాడు. 94 సంవత్సరాలు. రేపు కర్మ, రేపు ఆదివారం అయింది, మొన్న చనిపోయాడు ఆయన. నా జీవిత కోరిక నువ్వు ఎమ్మెల్యే అవటం అని చెప్పి పాలకేంద్రం ప్రెసిడెంట్ దాన్ని వదులుకుని వచ్చాడు ఆయన. పాలకేంద్రం ప్రెసిడెంట్ ఆయన తీసేశారు. అయినా ఆ రోజున పాలకేంద్రం వాళ్ళు మేలకుండా చోద్యం చూశారు, తీసేస్తే. తెలుగుదేశం పార్టీలో చేరాడని. చంద్రబాబు గారు వచ్చినప్పుడు పార్టీ కాదు వీళ్ళు. చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చేటప్పుడు కనపడిపోయినా ఆ రోజు పార్టీ కాదు. మేడం వస్తే పార్టీ కాదు, లోకేష్ బాబు వస్తే పార్టీ కాదు అన్నప్పుడు
ఇవాళ మేం పార్టీ అంటే ఇవాళ ఇండస్ట్రీస్లకు భయం. నాకు ఒక సురేంద్ర గారిని ఇండస్ట్రీ తప్ప ఏ ఇండస్ట్రిస్ట్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేయమన్నా ఇండస్ట్రీస్ కనవరంలో లేడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది తెలిసి సార్ని కలుగుతున్నారు ఇండస్ట్రీస్ హోదాలో. ఇవాళ అందరూ మేము పార్టీ అంటున్నారు. దాన్ని నేనేం చేయాలండి? మీ వాళ్ళనే కలుపుకోవాలి, ఆ? మీ వాళ్ళనే కలుపుకోవాలి. అంటే మళ్ళీ వాళ్ళకి భయం కదా, వాళ్ళకి భయం అనుమానం ఉంటే మనం ఏం చేస్తాం? వాళ్ళకి భయానికి అనుమానం ముందు ఇచ్చే డాక్టర్ లేడు ఎవడు ఇక్కడ, నేనే ఇవ్వాలి కదా. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు టీడీపీ కార్యకర్తలు నా పట్ల చిచ్చి అసలు మీరు ఫస్ట్ ప్రయారిటీ టీడీపీ కార్యకర్తలకు ఇస్తున్నారు. ఇప్పుడు 4 మండల ప్రెసిడెంట్లు కానీ చెప్పారు, పదవులు కానీ, నామినేటెడ్ పోస్టులు కానీ, పోస్టుల్లో నీటి ప్రాబ్లం సంఘాలు, రాట్లా. బ్యాంక్ ప్రెసిడెంట్లు వైసీపీ నుంచి వచ్చి వైసీపీలో ఆ పదవి రాజీనామా చేసి మన పార్టీలో తెలుగుదేశంలో చేరిన వాళ్ళని కూడా వాళ్ళ పదవి కూడా వాళ్ళకి ఇవ్వాలి. నేను అది మోసం కాదా నేను చేసింది? వాళ్ళకి పార్టీ వాళ్ళకే ఇచ్చాను నేను, పార్టీ ఫస్ట్ అని. ఇన్ఛార్జ్ మంత్రిని అడగండి. కాకపోతే ఈ నియోజకవర్గంలో మేము ఫైట్ చేస్తే కొంతమంది బయట కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చేప్పుడన్నా వైసీపీ సర్పంచ్ ఫంక్షన్కి వెళ్తాం, గుడులకి గోపురాలకు వెళ్తాం అంటే మేము ఒప్పుకోలేము. నేను కాదు, క్యాడర్ ఒప్పుకోదు. వాళ్ళు దెబ్బలు తిన్నారు, కేసు ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్ళారు. లిట్మస్ టెస్ట్ అంటాను. ఇప్పుడు ఇక్కడ సందీప్ ఉన్నారంటున్నారు మీరు, ఇది వైసీపీ ఆర్ టీడీపీ ఒరిజినల్లీ? టీడీపీ. మరి టీడీపీ వాళ్ళే. నేను ఒక్కడే 2 ఏళ్ళు బయటికి వెళ్ళి వచ్చానండి. నాతో పాటు పార్టీ మారిన వాళ్ళందరూ వైసీపీ నుంచి 30% పార్టీ లీడర్ నాతో పాటు మారారు. హైయెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ ఓటింగ్ ఎక్కువ వేసిన కాన్స్టిట్యున్సీ నాదే ఉభయ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. కానీ నేను పదవుల విషయంలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకే అన్యాయం చేసే తప్ప తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ వాళ్ళకే పదవులు ఇచ్చా. ఇది గన్నవరంలో పనిచేసే ప్రతి ఒక్కరికి తెలుసు. బయట కాన్స్టిట్యున్సీలో తెలియదేమో కానీ గన్నవరం లోకల్గా మీరు ఎంక్వైరీ చేయండి. మీరు ఎంక్వైరీ చేసి నేను కనీసం ఒక్కడికన్నా ఒక్క వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వాళ్ళకి పదవి ఇచ్చి నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. భువనేశ్వరి గారు ఆవిడ పైన అన్న మాటలు ఈ కాన్స్టిట్యువెన్సీలో అందరు విన్నారు. రైట్ ఫ్రమ్ యువర్ అపోనెంట్ వల్లభనేని వంశీ దగ్గర నుంచి, కొడాలి వెంకటేశ్వర దగ్గర నుంచి అందరూ భువనేశ్వరి గారిని, ఆఖరికి అంబటి రాంబాబు దాకా ఇంతమంది అన్నారు. ఆవిడని పట్టుకుని ఒక ఉమెన్ని క్రిటిసైజ్ చేశారు. మీరు చాలా విచిత్రంగా, అంటే నేను వినలేదు, మేబీ ఇక్కడ చేస్తే నన్ను క్షమించండి, భువనేశ్వరి గారి మీద పాట చించారు క్యాంపెయిన్ అప్పుడు. ఉమెన్ ప్రయారిటైజ్ చేశారు మీరు, ఇక్కడ జరిగింది అన్యాయం అని. ఈ కాన్సెప్ట్ ఎవడు చేయలా. సో ఇంత ముందుండి నడిపి ఉమెన్ కోసం తీసుకెళ్లారు కదా మీరు. దట్ వాజ్ అ ఫీలింగ్. ఐ థింక్ మీకు స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది క్యాంపెయిన్లో. ఇది మాకు జరిగిన ఒక నేనే రాశాను. ఈజ్ ఇట్? చంద్రబాబు క్లైమర్ మైట్లు పేల్చినా భయపడని చంద్రబాబు నాయుడు కంట కన్నీరు పెట్టించిన నియోజకవర్గం ఇది. మీరు ఇచ్చిన మ్యాండేట్ చంద్రబాబు గారు పక్కన కూడా చెప్పా క్యాంపెయిన్కి వచ్చిన రోజు. మీలో అయితే ఒక మంచి కవి, రచయిత, అది నిజమండి. దానికి కవి అవసరం రియలీ గుడ్. నేను యాక్చువల్ ఆ పాట ఆల్మోస్ట్ నా జీవితం. అంటే రాజకీయాలు వద్దనుకుంటాం, మళ్ళీ రావటం, నా కళ్ళలో కన్నీళ్ళు ఉన్న జనం కోసం పనిచేద్దాం డెసిషన్ తీసుకోవటం. మీరు అంటున్నారు కదా భువనేశ్వర్ గారు మేడం ముందుటారు, మేడం గిఫ్ట్ ఇస్తారని చెప్పా. నేను కాదు గిఫ్ట్ ఇచ్చింది, నియోజకవర్గ ప్రజలు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు లేని నవ్వుతున్న భవిష్యత్తు రీతిలో 37,000 ఎమోషన్ అవబట్టే పాట రాసానేమో కదా, లేదా పాట రాయం కదండి. సో పీపుల్ ఆర్ ఆల్సో ఎమోషనల్. అది ప్రజాస్వామ్యంలో అబ్రహం లింకన్ చెప్పినట్టుగా ఉండాలి తప్ప ప్రత్యర్థిని మాట్లాడించే అవకాశం ఉన్నది. ఆ భాష, ఈ మాట ఇంకా మిమ్మల్ని బాధ పెడుతున్నట్టుంది. డెఫినెట్గా బాధ పెడుతుంది కానీ ఎవరినైనా బాధ పెడుతుంది. ఇప్పుడు నేను వైసీపీ నుండి ఖండించా. ఇవాళ 5 వైసీపీ మంత్రులు ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మన ఎన్డీఏ ప్రభుత్వంలో. వాళ్ళు ఎంతమంది ఖండించారో నాకైతే తెలియదు కానీ నేనైతే సుస్పష్టంగా మేడం ముందు తిట్టిన రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా అప్పుడే తప్పుకున్నా. నేను నా కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీవీ టీవీ అని పిలిచి, మీరు యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఉంది, దీన్ని తీవ్రంగా ఖండించా. మీ గొంతు ఎందుకు బొంగురుపోతుంది వెంకట్రావు గారు? హ్యూమన్ బీయింగ్స్ కదండి, మనుషులు కదండి. ఆఫ్ ది డే చాలా మంది మర్చిపోయారు టీడీపీలో, మీరు ఇంకా అలాగే గుర్తుంచుకున్నారు. అలాగే ఉంది. నేను ఫైట్ చేశానండి. నేను రాత్రి 2 వరకు తిరిగి గెలిచా ఈ సీట్. నైట్ 2 o'clock లోపు నేను నిద్రపోయిన సందర్భం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కుర్రాళ్ళని అడగండి. వైసీపీ ఓట్లు 25 నుంచి 30,000 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు 15,000 ఓట్లు అతను తీసుకెళ్ళిపోయాడు అని చెప్తే సార్ పోలేదని చెప్పా. కానీ ఎన్నికల తర్వాత చూసుకుంటే 15,000 కాకపోయినా 12-13 సారే రైట్, 15,000 పోయినాయి. ఎక్కువ కమ్మ డామినేటెడ్ విలేజ్ల్లో 300-400 ఓట్లు మెజారిటీ రావాల్సిన గన్నవరం నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో వచ్చిన ఊళ్ళల్లో ఈసారి మెజారిటీ 30-40 ఓట్లకు పరిమితం అయిపోయింది. కానీ వైసీపీ ఊళ్ళన్నీ రివర్స్ పర్ఫామ్ చేసినాయి. ముస్తాబాద్లో 5,800 ఓట్లు ఉంటే 3,400 ఎస్సీ కమ్యూనిటీ ఉన్న ఊళ్ళో 580-600 వైసీపీకి కాంగ్రెస్కి ప్రతిసారి ఇప్పించుంటే నాకు 87 మెజారిటీ వచ్చింది. కేసరపల్లి 725 వైసీపీలో మెజారిటీ వస్తే ఇప్పుడు 750 వచ్చింది. మీకు మానికొండ అనే షావుకారుల విలేజ్లో తెలుగుదేశం పార్టీ పుట్టాక ప్లస్ రాలేదు, ఇది ఫస్ట్ టైం వచ్చింది. 83 నుంచి ఇవాళే వచ్చింది.
ఆ తర్వాత మీకు బొమ్మలూరు అనే విలేజ్లో హనుమాన్ జంక్షన్ మాకు 2300 ఓట్లు ఉంటే 500 ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీలో నాకు వచ్చింది, నా ముందు డాక్టర్ గారికి కూడా వచ్చింది. ఆ ఊరు కూడా 5 ఓట్లు నాకు ప్లస్ వచ్చింది. అన్ని 64 పంచాయతీలు నాకు ప్లస్ వచ్చింది. అయితే మీరు ఇచ్చిన భువనేశ్వరి గారికి స్ట్రాంగ్ గిఫ్ట్ ఇచ్చారు. నగుబాటుకు గురైంది ఆవిడ. అలాంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే మాటలు అది ఎవరు మాట్లాడినా తప్పేనని చెప్పా. నేను వైసీపీలోని చెప్పా, తెలుగుదేశంలోని చెప్పడం కాదు. అప్పుడు మీరు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు అంటున్నారు తెలుగుదేశం పట్ల నాయకులు ఖండించారని సూటిగా అడుగుతున్నాను. నాకు బాధ ఉంటుంది, నేను మనిషినే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. నాకు బాధలు ఉంటాయి. నేను ఆ సాంగ్లో కూడా ఉంటుంది, గుండెకి గాయమైన నాకు స్టంట్ వేసినా నేను పోటీ చేసే వచ్చి రాత్రి 2 వరకు తిరిగి ఎన్నికల్లో గెలుపుతా. భువనేశ్వర్ గారు గిఫ్ట్ ఇస్తానని చెప్పా. గిఫ్ట్ నేనే ఇవ్వడం కదా, జనం ఇచ్చారు గిఫ్ట్ ఆవిడకి. 37,600 పెయిన్ మీరు ఎక్కువ తీసుకెళ్లారు. అది అన్ఫార్చునేట్. బేసికల్లీ ఏ కాన్షియన్సీ నుంచి అయితే ఈ ప్రజలు మ్యాండేట్ ఇచ్చి నన్ను రిగ్గింగ్ చేసి నాలో గుణం చూడకుండా కులం చూసి నన్ను ఓడించి అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి రిగ్గింగ్లు చేసి కేవలం 270తో ఓడించగలిగారు నన్ను. అది కూడా నేను వచ్చేసాను కాబట్టి అనౌన్స్ చేసుకున్నారు. నా డౌట్ అసలు ఇప్పుడు కూడా అప్పుడు నేనే గెలిచి ఉంటానని. బట్ దేవుడు తెలియాలి కదా, మనకు తెలియదు. కాబట్టి నేను అలాంటి పరిస్థితుల్లో నేను రాజకీయాలు వద్దనుకుని రాజకీయాలకు దూరంగా ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయి నా కంపెనీ చూసుకుంటా ఉన్న నేను మళ్ళీ ఈ దీన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే ఈ నగుబాటుకు గురైన నియోజకవర్గంలో నేను ఓడిపోయి బాధలు పడి అవమానాలు ఎదుర్కొన్నా. నేను పడిన అవమానాలు ఎవరు పడలా. నాకంటూ పవర్ వస్తే ఈ జిల్లాల వాళ్ళకి మీకేంటో చూపిస్తారని చెప్పి ఎన్నికల ముందు జాఫర్ గారు ఇటువంటి ఇంటర్వ్యూ చేస్తే, పవర్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తుంది, పవర్ లేకుండా చేస్తున్నా, నేను జనరేటర్ మీద నడిపిస్తున్నా అని ఇప్పుడు వాళ్ళే కనపట్ల. గుడివడత్నం ఇప్పుడు వచ్చి మాట్లాడమని మొగాడైతే స్టేట్మెంట్ కదండి, మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏముందండి, అధికారం ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. మేడంని ఎవరు తిట్టించారు? ఇదే గన్నవరం ప్రజలు మ్యాండేట్ ఇచ్చి. అసలు ఆ రోజైనా వైసీపీ శాసనసభ్యుడిగా గెలుచుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. మేడం తిట్టే పరిస్థితి. నేను పొరపాటును కూడా అలాంటి మాటలు మాట్లాడే క్యారెక్టర్ కాదు. నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విభేదించి వచ్చా. జగన్మోహన్ రెడ్డి నాకు పూర్తిగా ముమ్మాటికి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి నేను అన్నం పెడితే అతను సున్నం పెట్టాడు నాకు అని చెప్పి నేను 2 ఇంటర్వ్యూలు ఎలక్షన్ ముందు చెప్పాను. ఈ జిల్లాలో 36 రోజులు పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి సొంత మనుషులు కూడా భోజనం పెట్టుకోలేకుండా నాతో పెట్టించాడా? వైవి సుబ్బారెడ్డి నన్ను ఢిల్లీ పిలిపించి పాదయాత్ర నువ్వు చూడమని నన్ను అడిగాడు. నేను జగన్ దగ్గర పనిచేసినప్పుడు కరెక్ట్గానే పనిచేశాను. నేను అన్నాను పిలిచేవాడు, సుబ్బారెడ్డి గారే సార్ అంటూ ఉండేవాడు. నాకు అర్థమయ్యేది కదా ఈ గోలంటే. ఇప్పుడు రేపు పాదయాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో. అప్పుడు ఎవరిని ఎత్తుకుతున్నారో చూడాలి ఇప్పుడు మరి ఫైనాన్సర్ని. సో ఈ మ్యాండేట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఓడించి అతన్ని గెలిపించి అతను మాట్లాడిన మాటలు అతను మాట్లాడిన భాషకి మేడం బాధపడి రాష్ట్ర వ్యాప్తంగా బాధపడి జనాలందరూ బాధపడిన పరిస్థితి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన రోజున 30 కిలోమీటర్ 6.5 గంటలు పడితే 170 కిలోమీటర్ ఎన్ని గంటలు పట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తాక 60-70 గంటలు పట్టాలి. 3 రోజులు పట్టాలి. అంత ఎమోషన్ చూపించారు గన్నవరం ప్రజలు. దట్ క్రెడిట్ గోస్ టు మై ఓటర్స్. 135,532 మంది ఓటేశారు. స్టేట్లో నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన 8 మందే కేవలం. నా 9వ ప్లేస్ హైయెస్ట్ ఓట్లలో. యాక్చువల్లీ టు బి వెరీ హానెస్ట్, ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే యాక్చువల్లీ జనం కూడా మీకు ఒక రకంగా రుణపడాలి. ఒక చంద్రబాబు నాయుడు గారి భార్య ఆవిడ అన్న మాట బాబు గారు ప్రెస్ ముందు ఏడవటం అందరూ చూసిన తర్వాత ఇష్యూ పైన మాట్లాడారు తప్ప ఒక సాహిత్య రూపేణ జనాలకు తీసుకెళ్ళటం, మీరు ఫీల్ అవ్వటం, అండ్ అదే టైంలో మీరు బయటకు వచ్చేయటం, ఎదురు తిరగటం, అది కష్టకాలంలో నుంచోటం. దట్ షోస్ యువర్ రియల్ స్ట్రాంగ్ బోల్డ్నెస్. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ థింగ్. లోకేష్ గారు యువగళం చేశారు. అంత కోఆపరేటివ్గా లేదు స్టేట్లో. మీకు ఎక్కడ నడిచి అలిసిపోయారు. మీరు ఎమోషనల్ అవుతానే ఉన్నారు. You need some water, sir? Some water. యువగళం యాత్రలో అసలు కోఆపరేషన్ లేదు, స్టూల్ లేదు, మైక్ లేదు, ఏమీ లేదు. టికానా నడుచుకుంటూ పోవడమే పని. ఐ థింక్ గన్నవరం కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేటప్పటికి మిడ్-నైట్ అయింది అనుకుంటే కదండి. 3 అయింది. కాళ్ళు నొప్పులు, అలసిపోవటం, మీరు కూడా అలాగే నడవటం. మీకు నేను అడిగే స్ట్రేట్ క్వశ్చన్, ప్రజలంటే పిచ్చా, బాబు గారు అంటే పిచ్చా, లోకేష్ అంటే బాబు గారు లోకేష్ గారు కుటుంబం ఇంటాక్ట్ వాళ్ళంటే పిచ్చా, లేకపోతే ఎమ్మెల్యే అవ్వాలని పిచ్చా?
నాకు ఒక్కటే ఆన్సర్, డోంట్ గివ్ మీ వేరియస్ ఆన్సర్స్, ఒక్కటే దీంట్లో. అని మీరు చాలా పిచ్చిలేని ఒకటే చెప్పమంటే నాకు ఒక్కటే, ఏం పిచ్ ఇక్కడ? ఒక మనిషికి ఒక పిచ్ ఉండాలి వెళ్ళటానికి. మీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఎమ్మెల్యే అవ్వటం. మీకు ఇప్పుడు చెప్పిన దానిక మీ ఎమోషనల్ స్టేజ్ చూస్తే బాబు గారు కుటుంబం అంటే పిచ్చి. నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనండి. మా పెదనాన్న అని చెప్పే కదా కంటెస్ట్ చేశారు 85లో టీడీపీ నుంచి. దాని తర్వాత 2007 ఎన్టీ రామారావు అవార్డు ఇవ్వటం, ఆ రోజు రాజశేఖర్ గారి ప్రభుత్వం మానేస్తే నేను అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా వచ్చి డబ్బులు ఇచ్చి మహానాడుకి తిరుపతి వెళ్ళి ఎన్టీఆర్ అవార్డు మీరనే ఇవ్వండి పార్టీ నుంచి అని నేను డొనేషన్ ఇచ్చా. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2007లో డాలర్ స్టోర్కి వచ్చినప్పుడు నేను కడియాల వంశీ అని ఆయన ఇప్పటికీ డాలర్ స్టోర్ ఉంటాడు విజయవాడ. ఆయన నవనీత కృష్ణ గారు అని డాక్టర్ గారు, ఆయన చనిపోయాడు తానా ప్రెషన్ చేసిన ఆయన ఎంపీకి పోటీ చేద్దాం అంటున్నాడు పాపం. మేము ముగ్గురమే ఏర్పాట్లు చూసాం డాలర్స్లో. కాకపోతే అన్ఫార్చునేట్గా 2014 నేను టికెట్ అడిగా, ఇక్కడ పెనలూరులో రాలేదు. ఇక 19లో కొడాలని నేను ట్రాప్ చేసి నా ఊరు కాకపోయినా నా పెనలూరు సిటీ పెత్తాన్ని అమెరికా నుంచి పిలిపించి గన్నవరం వెళ్ళమని బతిమలాడి పంపించి నేను బాగా చూసుకుంటాం అని చెప్పి ఏం బాగా చూశారు అనేది రాష్ట్ర ప్రజలు తెలుసు. మళ్ళీ నేను బోరింగ్ లాగా చెప్పింది జనాలకు ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. సో అదే పరిస్థితిలో నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా కష్టపడి గెలుద్దాం అనే ఉద్దేశంతో, ఎవడో మనం పోటీ చేసినప్పుడు మనం గెలుద్దాం అనుకున్న ఎదురుని గెలిపిద్దామని ఎవడో పని చేయడు న్యాచురల్గా. నేను పాదయాత్ర చేసి దగ్గరికి తీసుకెళ్ళి పార్టీని అక్కడ పెట్టా. 270 ఓట్ల తేడాతో నేను ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కేవలం ఎన్నికకి వెళ్ళదు నా వల్లే, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, ఆ సీట్కి వెళ్ళమని ఆ నిందను భరించాడు. నేను మేడమ్మని తిట్టిన రోజు కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని నేను తిట్లా, జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అడిగా ప్రెస్ మీట్లో, నేను వైసీపీలో ఉండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు మిమ్మల్ని తిట్టారు, మీ భార్య మీ సతీమణి మీద వ్యాఖ్యలు చేశారు, మీ మీద కేసు పెట్టారు, అయినా నువ్వు పార్టీలో చేర్చుకున్నావు. అది నీకెందుకు అవసరమో మీకెందుకు అవసరమో మీ ప్రియారిటీలు మీకు ఉంటే నాకు అనవసరం, కానీ నన్ను కలవమంటే నేను కలవను అని చెప్పి ఇప్పుడు భువనేశ్వర్ గారిని తిట్టారు. ఇది సభ్య సమాజం. నేను చంద్రబాబు గారిని మాట తోలనలేదు, ఎదురు పార్టీలో పోటీ చేసిన చంద్రబాబు గారి సతీమణి గురించి ఎప్పుడు మాట్లాడాలా, లోకేష్ బాబుని తిట్లా, అసలు ఎవరిని అన్పార్లమెంటరీ భాషని వాళ్ళ నా ప్రత్యర్థి చాలాసార్లు మాట్లాడినా అతని సంస్కారం అదని ఉద్దేశపడి నేను అతను రాజకీయ ప్రత్యర్థిగా చూసి అతను శత్రువుగా భావించి అతను మాడితే మనం చేసేది ఏముంటుంది? ఇప్పుడు మొన్నే జెంట్మెన్ అంటున్నారు, నేను కూడా అలాంటి భాష మాడితే డాబర్ వేర్ అంటారు. సో దెన్ you indirectly said there is something to others. ఇప్పుడు మీరు కూర్చుని నో బట్ ఐ వాంట్ ఆస్క్, ఇది ఏంటి పిచ్చి? ఒక్కటి చెప్పమంటున్నాను ప్లీజ్. అంటే ఎమ్మెల్యే అనేది ప్రజలకు సర్వీస్ చేయాలని పిచ్చి ఉంటేనే ఎమ్మెల్యే పిచ్చి ఉంటుంది. రెండు ఒకే క్వశ్చన్ అనుకుంటున్నాను నేను. కానీ ప్రజలు పిచ్చి, ఎమ్మెల్యే పిచ్చి. అది తిరిగి తీసుకొచ్చింది భువనేశ్వర్ గారి సెంటిమెంట్. అక్కడ తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికయ్యా, డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ద్వారానే ఎమ్మెల్యే అవ్వాలని రాసి ఉంటుంది నా జీవితంలో. అయ్యి ఉంటుంది. మా ఫాదర్ కజిన్ అవ్వలేదు కానీ మా పెద్దనాన్న ఆ రోజు 85లో పోటీ చేసి నేను అయ్యాను. ప్లస్ మోర్ ఓవర్ చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ, నేను పార్టీ మారిన తర్వాత బెంగళూరు వెళ్ళినా, ఐటీ ఫార్మ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, అన్న ఈ సీట్ నువ్వు కొట్టాలన్నా అని మీరు చెప్తే నమ్మరండి. సారీ, అది ఇదే అతిశయోక్తి కాదు, కానీ బెంగళూరు ఐటీ లేడీస్, ఐటీలో పనిచేసే లేడీస్ కూడా, అన్న ఎట్టి పరిస్థితుల్లో నువ్వు గెలవాలన్నా ఇంకా డాష్ అని మాట్లాడా. కళ్యాణ మండపంలో 5-6 వేల మంది ఉంటే, ఇప్పుడు చిత్తూరు ఎమ్మెల్యే ఫ్రెండ్ నాకు జగన్, మేమిద్దరం ఆ మీటింగ్కి వెళ్ళాం. వీళ్ళు నాకు వెనమాల ఉండి పట్టుకుంటున్నారు, ఎన్ని గోల్డ్ ఉంటాయి కదా మీ లేడీస్కి, అన్నీ నాకు గుచ్చుకుపోయి పుళ్ళు పడిపోయినాయి. అన్న నువ్వు గెలవాలన్నా, నువ్వు కొట్టాలన్నా అని ఆ భాష కూడా నేను మీ ముందు చెప్పలేను. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ ఈ సీట్లు గెలవాలని ఆసక్తిగా ఎదురు చూశారు. ఇండియా జింబాబ్వే మీద ఆడుతుంటే అందరూ క్రికెట్ ఫ్యాన్స్ చూడరు, ఇండియా పాకిస్తాన్ మీద, ఆస్ట్రేలియా మీద ఆడుతుంటే చూస్తారు. కానీ మీరు ఎందాక అన్నట్టు గన్నవరంలో ఆస్తులు అయిపోతాయంటే అయిపోతాయి, డెఫినెట్గా అయిపోతాయి. ఇక్కడే కాదండి, 10-15 సీట్లు ఉంటాయి రాష్ట్రంలో. రాజకీయాల్లో 2 కులాలు కొట్టుకోవు, కాలేజీలో 2 కులాలు కొట్టుకుంటాయి ఎప్పుడైనా. 50 ఏళ్ళ క్రితం ఇదే ఉంది, ఇంకో 25 ఏళ్ళకి ఇదే ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఒకే కులం కొట్టుకుంటుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకే క్యాస్ట్ అయితేనే ఆస్తులు చేసి పాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళి ఎన్నికలు చేస్తారు. అట్లాంటి ఒక 20 సీట్లు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నో డౌట్ అబౌట్ ఇట్. పెదకూరపాడు ఎక్స్పెన్సివ్ సీటే, మంత్రి రవికుమార్ గారిది ఎక్స్పెన్సివ్ సీటే, ఇట్లా ఉంటాయి కొన్ని. ఇప్పుడు చిత్తూరు సీట్ ఎక్స్పెన్సివ్ సీటే. కానీ వాటికంటే గన్నవరం ఎక్కువ, గుడివాడ ఎక్కువ చూసారు. ఎక్కువే, అది బయట వాళ్ళు చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకుంటే బాగోదు కదండి. నేను బయట తరఫునే మాట్లాడుతున్నాను, స్పీకింగ్ ఫర్ కామన్ ఓటర్ టుడే. 100% గన్నవరంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. 1,68,00,000 పెట్టి మోటార్లు ఇచ్చా, 2 కోట్లు పెట్టి భోజనాలు పెట్టా. సింగనగర్లో నా ప్రాంతం కాకపోయినా వరద టైంలో వాటర్ ఉన్నాయని చెప్పి నా కళ్యాణ భవన్లో, ఆఖరి నా కళ్యాణ భవన్ పార్కింగ్ టైల్స్ కూడా పాడైపోయినాయి. తర్వాత
నేను దాదాపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా 5 కోట్లు ఖర్చు పెట్టే కాన్షియన్సీ, అంటే గ్రీవియన్స్లు కానీ ఇబ్బందులు కానీ, అంటే కొంచెం పెక్యులర్ కాన్షియన్సీ, నో డౌట్ అబౌట్ ఇట్. గన్నవరం ఈజ్ గన్నవరం అంతే. ఇప్పుడు ఉమెన్ గురించి ఇంత వెళ్తున్నారు, ఇంత మాట్లాడారు, రియాక్ట్ అవుతున్నారు. ఐ థింక్ యూ హ్యావ్ అ డాటర్ ఆల్సో, ఎస్. రైట్? సో జస్ట్ టెల్ మీ అ బ్రీఫ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. మా ఫాదర్ బ్రదర్స్ నలుగురు, ఒక సిస్టర్ మా మేనత్త బొడ్డపాడులో ఉండి ఆవిడ కాలం చేసింది. మా ఇద్దరు చనిపోయారు వాళ్ళు, వాళ్ళిద్దరు ఆయన సర్పంచ్ కూడా చేశారు. ఒక బాబాయ్ హైదరాబాద్లో ఉంటారు, ఆళ్ళాలుడే ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ జాస్తి సాంబశివరావు అని. ఇంకో బాబాయ్ ఇక్కడ పక్క రోడ్లోనే ఉంటారండి. సో నా వైఫ్ది గొల్లపూడి. సో ఓ డాటర్, ఓ బాబు, శ్రీ సహస్ర మై డాటర్, అండ్ సహర్షం ఇస్ మై దే లుక్ టు బి వెరీ స్మాల్ స్టిల్. స్మాల్ 13 అండ్ గన్నవరం కాన్స్టిట్యున్సీలో కూడా అమ్మాయిలు ఎక్కువ, ఉమెన్ ఓటర్స్ ఎక్కువ. మీరు వాళ్ళకి బెనిఫిట్గా ఉమెన్ ఎక్కువ ఎక్స్క్లూజివ్ స్కీమ్స్కి ఏమన్నా ట్రై చేశారా? ఫస్ట్ మై మోటివ్ టు గెట్ ద కంపెనీస్ హియర్ అండి. కంపెనీస్ వచ్చిన తర్వాత ప్యారల్గా పనిచేస్తున్నాం, కానీ అభివృద్ధి చేయడం చాలా కష్టమని గెలిచినా తెలిసింది. ఎమ్మెల్యే పదవితో అభివృద్ధి చేయాలంటే సిఎస్ఆర్ ఫండ్లని, ప్రభుత్వానికి అప్పులు పెట్టి, గత ప్రభుత్వం ప్రజాప్రభుత్వాలు మారినా అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం అంటే అది వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్ని ఎవడైనా రోడ్డు వేస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వీళ్ళు రోడ్లు గుంటలు పడిపోయి అప్పచెప్పలేరు. ఇప్పుడు ఆ రోడ్లు కానీ నేను అడుగుతున్నాను అంటే బికాస్ ఫిల్మ్ హీరోస్ ఆర్ డిఫరెంట్, యు ఆర్ ఆల్సో రియల్ టైమ్ హీరో ఫర్ గవర్నమెంట్. ఇక్కడ ఈరోజు చూస్తుంటే ఎమ్మెల్యేగా, మరి హీరోయిక్గా మీరు ఏమన్నా అవుట్ సైడ్ ఫండ్స్, ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు గారు ఉన్నారు, వితౌట్ గవర్నమెంట్ మనీ నేను ఉండింది మొత్తం అయిపోయింది ఆ పని అంటున్నారు. సో అలాగే మీరేమన్నా అవుట్ సైడ్? అంటే ఆయనకి మా అధ్యక్షుడికి కాంటాక్ట్స్ ఎక్కువ, నెట్వర్క్ పెద్దది. వాళ్ళ తాత గారు సిరీస్ రాజు గారు మనవడు. సో అలాగే సినిమా వాళ్ళు అందరూ తెలుసు ఆయనకి. సో నేను యూఎస్ ఉన్నాను, నా నెట్వర్క్, నా ఫ్రెండ్స్ అందరూ అమెరికాలో ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను కూడా అమెరికా తీసుకెళ్ళి. సో మీరు మొత్తం తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టారు. బాగా ఎక్కువ క్లాస్మేట్లు, జూనియర్లు. సో యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గవర్నమెంట్ ఫండ్స్. బట్ కాకపోతే సిఎస్ఆర్ కూడా చూస్తున్నా, అంటే రఘురామ కృష్ణరాజు గారు బాగా ఎక్కువ చేశాడని నేను విన్నాను. నేను కూడా చాలా, నేను ఒకసారి వెళ్ళాను, మా ఫ్రెండ్ రోడ్ ఎక్స్టెన్షన్స్ అయినా చాలా వరకు చేశాడు. సో నేను కూడా డెఫినెట్గా చేస్తాను. నేను కూడా రాబోయే కాలంలో ఉమెన్కి ఏమైనా స్పెషల్ ప్లాన్స్ చేస్తారా? డెఫినెట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం డెఫినెట్గా పనిచేయాల్సిందే, డెఫినెట్గా చేద్దాం. ఇప్పుడు మీరు లోకేష్ గారికి చాలా క్లోజ్గా ఉంటారు, యు ఆర్ వన్ ఆఫ్ ద లీడర్ హూ ఇస్ వెరీ క్లోజ్. మరి లోకేష్ గారు సీఎం ఎప్పుడు అవుతారు? పార్టీ అంతర్గత విషయాల్ని ఇప్పుడు 4 గోడల మధ్యలో పార్టీ మాట్లాడుకోవాల్సిన మాటలని మీడియా ముందు మాట్లాడటం సహేతుకం కాదు. ఆఖరికి గన్నవరం కాన్స్టిట్యున్సీలో కొంతమంది నా గురించి మాట్లాడినా కూడా నేను ఎప్పుడు మీడియా ముఖంగా ఎక్కల. 10 రోజుల ముందు పార్టీలో చేరిన వాళ్ళు కూడా మేము పార్టీ అంటున్నారు. 10 రోజుల ముందు పార్టీలో చేరినప్పుడే నేను వద్దన్నా, చేర్చుకోవద్దని చెప్పా మా వాళ్ళకి. మా వాళ్ళు ఏమన్నారు, లేదు లేదు మన అందరూ వీ హ్యావ్ టు బి టీమిండియా వాళ్ళు వికెట్ పడినప్పుడు ఒకసారికి వచ్చినట్టుగా ఆ టైప్లో నన్ను ఒత్తిడి చేసి చేర్పించిన సందర్భం అది. కానీ మీ పైన చాలా ప్రెస్ మీట్స్ వస్తున్నాయి, ప్రెస్ రిలీజెస్ వస్తున్నాయి, సైలెంట్గా ఉంటారు మీరు అన్నిటికీ. ఇవి ట్రివియల్ ఇష్యూస్ వదిలేండి, వీళ్ళ గురించి కూడా కాదు, జనరల్గా మొన్న ఎవరినో కిడ్నాప్ చేశారని ఏదేదో ఫేక్ న్యూసెస్ మీ పైన వస్తూ ఉంటాయి, స్పందించారేంటి అసలు మీరు? కేర్ డ్యామ్. నాకు నిజంగా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే స్పందించాలండి. మనం ఏది మాడిపోయినా పెద్దానికి స్పందిస్తున్నాం అనుకోండి, ఇంకేం చెప్పి పి నరసింహారావు అనేవాళ్ళు, మీరు రాంగ్ తీసుకోవద్దు మీడియా వాళ్ళు దీన్ని. అసలు నేను రాంగ్. పి నరసింహారావుని ఆయన పిఎం అడ్వైజర్ మీడియాతో మాట్లాడారండి, ఎందుకబ్బా వాళ్ళు రాసుకునేది వాళ్ళు రాసుకుంటారు, మనం చెప్పింది వాళ్ళు రాయరు కదా అని పి నరసింహారావు ఈ దేశ దిశాన్ని మార్చి 30 సంవత్సరాలు ముందు భారతదేశం ఎలా ఉంది, వాళ్ళ భారతదేశం ఎలా ఉందంటే హైయెస్ట్ తక్కువ స్పాన్లో 3 డికేడ్స్లో బాగా డెవలప్ అయిన దేశాల్లో ఇండియా డెఫినెట్గా నెంబర్ 1 కంట్రీ, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం పళ్ళ బిగు మీద రన్ చేసుకొస్తుంది ప్రభుత్వాన్ని. డబ్బులు లేక, ఆర్థిక లేమితో 1వ తారీఖు జీతాలు ఇచ్చారు. వాట్సాప్ కాల్ మాట్లాడే పరిస్థితి నుంచి మామూలు కాల్స్ మాట్లాడే పరిస్థితికి జనాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. పథక ప్రభుత్వం అందరూ వాట్సాప్ కాల్లే మాట్లాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ వాట్సాప్ కాల్స్ తగ్గిపోయినాయి, మామూలు కాల్స్ మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలకు వచ్చినాయి. అన్నీ ఓవర్ నైట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తెస్తే, ఆ మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు గూగుల్ కంపెనీనే పుట్టలా అసలు. 98 మార్చిలో ఆయన తెచ్చినప్పుడు, సెప్టెంబర్లో గూగుల్ పుట్టింది, గూగుల్ కంపెనీ పెట్టారు. నేను సార్తో మొన్న అదే అన్నా, గూగుల్ తెచ్చారు సార్ ఇప్పుడు 1.07 బిలియన్ రెవెన్యూ పర్ డే, 45 రోజులు డబ్బులతో కట్టేస్తారు కదా సార్ అంటే, దాని మీద ఏదో డిబేట్లో మైక్రోసాఫ్ట్ తేవటం వల్ల హైదరాబాద్ అలా ఉంది, తర్వాత అన్నీ వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు రాసి పెట్టుకోండి, వైజాగ్ ఈజ్ గోయింగ్ టు రాక్. వైజాగ్ అనేది పెట్టుబడులకి స్వర్గధామం, నో డౌట్ అబౌట్ ఇట్. లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్ విల్ కమ్ అండ్ మెనీ మోర్ టు కమ్. చాలా వస్తాయి, చాలా అంటే మనం ఊహించడానికి వస్తాయి. నాట్ ఓన్లీ టీసీఎస్ ఇలాంటివి కాదు,
మల్టీనేషనల్ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ముఖ్యంగా అమెరికా కంపెనీలు వైజాగ్ బాట పడతాయి. వైజాగ్ లోకేష్ బాబు యువగళం పాదయాత్ర 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. అది కాన్స్టిట్యున్సీకి 175 లెక్క అయితే 12,000-13,000 జాబులు ఇవ్వాలి. ఆ 12,000-13,000 జాబులు నేను ఎట్టి పరిస్థితుల్లో గన్వర్లో ఇస్తాను. లోకేష్ బాబు దాంట్లో 15,000 అన్నా, అంటే యూజువల్ యావరేజ్ 170 లెక్కేస్తే చెప్పా. మీకు లోకేష్ బాబు కూడా 2 కంపెనీలు ఓపెన్ చేస్తా కొట్టించాడు. అశోక్ లేలాండ్కి వచ్చాడు ఓపెనింగ్కి, నెక్స్ట్ ఒక ఐటీ కంపెనీ ఓపెన్ చేస్తా వచ్చాడు. దానికి ఒక 700 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎందా చోట మర్చిపోయి. ఇంకో ఐటీ కంపెనీ 300 మంది వచ్చారు. ఇంకో ఫార్మస్యూటికల్ కంపెనీ 300 మంది మేధా టవర్లో వచ్చారు. ఫార్మస్యూటికల్ కంపెనీకి ఓపెనింగ్ వచ్చారు. అవును, ఫార్మస్యూటికల్ కంపెనీకి అశోక్ లేలాండ్కి వచ్చారు. అవును. మీరు ఎందుకు ప్రతిసారి ఒక ఓపెనింగ్ కి లోకేష్ గారిని తెచ్చుకుంటారు? మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందని మాకు తెలుసు. చంద్రబాబు గారిని ఎందుకు తీసుకున్నారు మన కాన్స్టిట్యున్సీకి? అది ఇంకా సార్ బిజీగా ఉంటారు కదా, లోకేష్ గారు బిజీగానే ఉంటారు. ఇట్ సీమ్స్ నౌ డేస్ ఈస్ వర్కింగ్ సో హార్డ్, టు గెట్ ద గూగుల్ టు ఏపీ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. ఈవెన్ దో 11 రోజులు అమెరికాలో ఉంటే నేను ఆయనతో వెళ్ళా. 10 రోజులు మొత్తం ఈ కంపెనీలతోనే మాట్లాడాడు. ఒకే ఒక రోజు ఎన్టీఆర్ స్టాచ్యూ అన్వీల్ చేయడానికి అట్లాంటివి వచ్చాడు తప్ప. సో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నాడు. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తాకు ట్రై చేస్తున్నాడు. అలాగే డెఫినెట్గా ఈ రాష్ట్రానికి దిశ ఫ్యూచర్లో లోకేష్ నిర్దేశిస్తాడు. లోకేష్ బాబు కాబోయే చీఫ్ మినిస్టర్ అంటారు ఏమాత్రం సందేహం ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గారు ఆన్సర్ ఇచ్చారు. రాబోయే ఫ్యూచర్ అంటే ఎంత తొందరగా అవుతుంది? ఫ్యూచర్ లీడర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన లీడర్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పరిపాలించినంతకాలం ఈయనే ఉంటారు. ఆ తర్వాత లోకేష్ బాబు చంద్రబాబు గారి నిర్ణయం మేరకు, పార్టీ నిర్ణయం మేరకు జరుగుతుంది. ఇది చంద్రబాబు గారిని అడగాల్సిన క్వశ్చన్. మీరు సార్ని అడగండి, లేకపోతే బాబుని అడగండి, లోకేష్ బాబుని. ఇది నన్ను ఇంత మించి అడిగితే నేను చెప్పలేదు. సార్ నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు గన్నవరం యువగళానికి ముందు లోకేష్ బాబు వేరు, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంత చేంజ్ ఉంది. ఏమొచ్చింది మార్పు? చాలా మార్పు వచ్చింది ఆయన భాషలో. పబ్లిక్ మీటింగుల్లో లోకేష్ బాబు తడబడతాడు, లోకేష్ బాబు ఒక మాట అటు ఇటు మాడతాడు. ఇట్లాంటి మాటలు ఆ రోజున వైసీపీ మాట్లాడింది. తర్వాత లోకేష్ బాబు యువగళం పాదయాత్ర మొదలెట్టినాక వైజాగ్ యువగళం ముగింపు సభలో లోకేష్ బాబు ప్రసంగం అయిన తర్వాత ఈజ్ ద గ్రేట్ ఆరేటర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ చేంజ్ అలాట్. ఇవాళ వైసీపీలో తెలుగులో లోకేష్ బాబుతో బహిరంగ చర్చకి సిద్ధమా అని అయితే వచ్చి మాట్లాడేవాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా లేరని మలగా నమ్ముతున్నా. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోకేష్ బాబుతో డిబేట్ ఇప్పుడు చేసే పరిస్థితిలో లేడు. గతంలో యువగళం పాదయాత్రకు ముందు లోకేష్ బాబు వేరు, ఇప్పుడు వేరు. 40 years వచ్చినాక పరిణితి సహజంగా ఏ మనిషికైనా వస్తుంది. లోకేష్ బాబు అయితే చాలా మార్పు ఉంది. అంటే ఆయన స్పీచ్లు మీరు అంత ముందు విన్నా ఇప్పుడు ఆయనలో గ్రేట్ ఆరేటర్ కనపడుతున్నాడు. గ్రేట్ 30-40 minutes స్పీచ్ ఇస్తున్నాడు తప్ప ఈ ఎంతసేపు అవని మనందరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక చేతులు ఒప్పటం కాళ్ళు ఒప్పటం కాకుండా ఈయన క్లియర్గా చెప్తున్నాడు ఏం చేయగలం, ఏం చేస్తాం. క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. ఈ రాష్ట్ర దిశ మారుస్తాడు. డెఫినెట్గా గూగుల్ని తీసుకొచ్చాడు $14 billion. మైక్రోసాఫ్ట్ $2 billion హైదరాబాద్లో పెడతంటే కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ స్వాగతించింది. ఇక్కడ వైసీపీలు కాసేపు మేము తెచ్చాము, వాళ్ళే తెచ్చామంటారు, కాసేపు తేటమేంటి దీనికి ఉద్యోగాలు రావంటారు. మీరు స్ట్రాంగ్గా మా గుడ్డు అమర్నాథ్ని కూడా ఉతికేశారు. అది నాకు సంబంధించిన ఫీల్డ్ కాబట్టి వెళ్ళానండి నేను. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఐటీ, నాకు 32 years ఓకే ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. హౌ కెన్ యూ టెల్ దట్ అసలు అంత బుర్ర లేకుండా మాడితే మనం ఏం మాడతామండి? గుడ్డు ముందా కోడి ముందా అంటే ఇది ఎప్పటికీ తేలదు, డిబేట్ నడుస్తూనే ఉంటుంది. లోకేష్ గారు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని, నేను లోకేష్ బాబు గన్నవరంలో నేను చేరినప్పుడు ఆయన పక్కన ఉండగా చెప్పా, కేసీఆర్ ఓడిపోయాడు ఈ రాష్ట్రంలో, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోయాడు, ఇట్లా చాలామంది వేవుల్లో ఓడిపోయిన లీడర్ ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే లోకేష్ బాబు మంగళగిరిలో ఓడిపోయాడు అంటున్నారు. వైసీపీ వాళ్ళు వార్డు మెంబర్ ఓడిపోయాను విమర్శిస్తున్నారు. వార్డుకు కదరా బాబు ఆయన పోటీ చేసింది, మంగళగిరి ఎమ్మెల్యేకి పోటీ చేశాడు, ఎమ్మెల్యేకి ఓడిపోయాడని చెప్పండి. అంతవరకు నిజం. మీరు పిచ్చి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో లోకేష్ గారు సీఎం అవుతాడని లోకేష్ బాబు పక్కన ఉండగానే చెప్పా గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్. గారు వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? నేను ఒక సింపుల్గా బేసిక్గా కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి మీరు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళపైన సింగిల్ వర్డ్లో చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫస్ట్ ఇన్ యువర్ లిస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పైన మీకు ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చేస్తున్నారు, అంతా బాగుంది. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఎక్స్ట్రాడినరీ వర్కాలిక్. మార్నింగ్ ఎలా ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12 వరకు పనిచేసినాక 12:30కి మనకు అపాయింట్మెంట్ ఇస్తే అంతే ఎనర్జెటిక్గా మాడగలరు. మనకన్నా వయసులో మా నాన్నగారికన్నా ఆయనే పెద్దాడు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఎవరికి ఉండదు, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే పర్ఫెక్షనిస్టు, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేయగలరు. అది ప్లస్ బలం బలహీనత అని ఒకళ్ళు ఒకటి మాడతారు. చంద్రబాబు నాయుడు రాజకీయంగా విభేదించవచ్చు కానీ ఆయన్ని
చంద్రబాబు నాయుడు గారిని అడ్మినిస్ట్రేటర్ కాదని వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు, ఏ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా అంటారు. ట్రూ దాట్ ఈజ్ ద గ్రేట్ లీడర్, బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ హైదరాబాద్ ఈజ్ లైక్ దట్. ఐటీ 2,95,000 కోట్లకు వచ్చిందంటే కేవలం మైక్రోసాఫ్ట్ని తీసుకురావటం వల్లే, అది చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు 3,000 కోట్ల బడ్జెట్ని 10 రెట్లు పెట్టిన ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. ఇంకెప్పటికీ 10 రెట్లు ఏ ముఖ్యమంత్రి, ఎంతకాలం ముఖ్యమంత్రి కూడా ఎవరు పనిచేస్తారో లేదో తెలియదు, కానీ ఫ్యూచర్లో 15 ఏళ్ళు, ఇప్పుడు ఈ టర్మ్ అంతా అయితే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు. 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాం తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో బడ్జెట్ని 10 టైమ్స్ పెట్టే ముఖ్యమంత్రి మాత్రం ఎప్పటికీ ఏ రాష్ట్రానికి రాబోడు. మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హీఈస్ చెరిస్మాటిక్ అనేది చెప్పడం, అది హీరో గాడు చెప్పేది అందరూ. కానీ పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేశాను, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అయితే నాకు బెయిల్ లేక నేను తిరుగుతున్నా. ఆయన కోదర దగ్గర ఆపితే సంఘీభంగా నేను వెళ్ళి, అప్పుడు పొత్తు లేదు మాకు ఆయనకి. కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ని ఖండించి ఫ్లైట్లో వస్తుంటే ఆపేస్తే ఆగి, మళ్ళీ రోడ్డు మార్గంలో వస్తే పట్టుమని పవన్ కళ్యాణ్ గారిని గంట సేపు ఆపలేకపోయింది వైసీపీ ప్రభుత్వం ఆ రోజున. ఈ పిచ్చివాగుడు వాగే మంత్రులు, ఈ భాష వాడే మంత్రులు పట్టుమని గంట అంటే గంట కూడా ఆపలేకపోయారు. జగేపేట నుంచి వచ్చిన వాళ్ళు కానీ, కోదాడి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని గంట సేపు కూడా ఈ ప్రభుత్వం బోర్డర్లు నిర్వహించలేకపోయింది. నాకు ఎన్ని సీట్లు ఇస్తావో, నాకేమి ఇస్తావో అని అడగకుండా రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శకని వెళ్ళి, ఈ నాయకుడు మన రాష్ట్రానికి ఎంత చేస్తే ఈయన జైలు అక్రమంగా పెట్టారని దానికి స్పందించి, నాకేమి ఇస్తావు, నాకు ఎన్ని సీట్లు ఇస్తావు అని అడగకుండా పొత్తు ప్రకటించినందుకు పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్. మా బాలకృష్ణ గారు, బాలయ్య బాబు ఆల్వేస్ లెజెండ్. బాలయ్య బాబు, నేను సినిమా ఫీల్డ్లో బాలయ్య బాబు మా చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇంకా హీరోగా కంటిన్యూ అవుతున్నా అంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. చాలామంది హీరోలు అందరూ పక్క తప్పున్నారు బాలయ్య బాబుతో పాటు పనిచేసేవాళ్ళు. కానీ ఇవాళ కూడా డిసెంబర్ 5 ఎప్పుడు వస్తుంది, అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇంకా బాలయ్య బాబు ఫ్యాన్సే ఎదురు చూసే పరిస్థితి. మరి బాలకృష్ణ గారు మొన్న అసెంబ్లీలో సైకోగాడు అన్నారు. మీరు మిగతా ప్రజల్లాగా నవ్వారా, లేకపోతే అరే రే ఇంత తొందరగా అనేసారు ఏంటని, అంటే హౌ డిడ్ యూ ఫీల్? నో కమెంట్. దాని మీద ఏముంటుందండి, అంటే ఆయన బాలయ్య బాబు మాట్లాడిన దాన్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, ఏం మాట్లాడారు అనేది బాలయ్య బాబు మీరు అడగాలి. మీరు యూ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్? దాని మీద కామెంట్ చేయటప్పుడు ఏముంది? ఓకే, ఐ లీవ్ ఇట్ దేర్. హీఈస్ ఎలక్టెడ్ ఫ్రమ్ హిందూపూర్ 3rd time. అండ్ వాట్ అబౌట్ యువర్ వల్లభనేని వంశీ, మీకు అగెయిన్స్ట్గా వచ్చిన క్యాండిడేట్ గురించి మీరు సింగిల్ వర్డ్లో చెప్పాలంటే? పారాగ్రాఫ్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. అతని గురించి పెద్ద వ్యాఖ్యానిస్తూ నాకు పెద్ద ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు అతని పేరు కూడా తెలిసేవాడు కాదు. గత ఎన్నికలు, 2 ఎన్నికల్లో కూడా ఒకే పార్టీలో ఉన్నా కూడా, అప్పుడు ఒకే పార్టీలో ఉన్నా నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ కూర్చోలేదు అతనితో. నెవర్. అసలు నాకు ఆయన ఎవరో తెలియదు. నాకు అతను బయట ఎప్పుడు నేను చూడలే. గన్నవరం వైసీపీలో పోటీ చేస్తాకి వెళ్ళిన అభ్యర్థిగా వెళ్ళిన ముందు వరకు అతన్ని ప్రత్యక్షంగా చూడలే ఇలా ఫేస్ టు ఫేస్ కూడా. ఓహో, మిమ్మల్ని కనీసం వైసీపీ అన్న మచ్చ అంటించిన కొడాలి వెంకటేశ్వరరావు గురించి ఒక వర్డ్ అనాలంటే? విశ్వాసఘాతుడు అనొచ్చు. ఫైనల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి సింగిల్ వర్డ్ అండి, ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా 24 సీట్లు ఓడిపోతే ఆ రోజున 19 మంది అభ్యర్థులను మార్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 164 ఓడిపోతే 80% 140 సీట్లు మార్చే సామర్థ్యం మీకు లేదు, మార్చలేరు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, అసెంబ్లీకి రండి, సమస్యలను చర్చించండి. మీ ఎమ్మెల్యేలు 4 ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ అసెంబ్లీ చూడకుండానే రిటైర్ అయిపోతామని బాధలో ఉన్నారు. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా అడగటం చిన్నపిల్లల చేస్తగానే భావిస్తున్నాం. మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు 2 సంవత్సరాలు. మీరు క్రిస్టల్ క్లియర్గా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యల్ని, అర్జీల్ని మీరు ఏం చేస్తున్నారు? మంత్రులకు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నారా? మీ సొంత డబ్బులతో చేస్తున్నారా? వరద బాధితులను పరామర్శిస్తాకు వచ్చినప్పుడు మీరు వరద బాధితులకి ఏమైనా మీరు చెక్కులు ఇస్తున్నారా? లేకపోతే ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు చేద్దాం అనుకుంటున్నారా? మీకు అసెంబ్లీలో బలం లేకుండా ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు, 18 సీట్లు రావాలని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దాం అనుకున్న మీరు ఇవాళ ఆ రోజు రూల్స్ తెలుసు కానీ మీకు 18 సీట్లు తగ్గితే చంద్రబాబు హోదా పోతుంది, ప్రతిపక్ష హోదా తెలిసిన మీకు 18 కన్నా తక్కువతే హోదా రాదని క్లిస్టర్ క్లియర్గా తెలిసినా మీరు ఏదో చిన్నపిల్లలు మారం చేసినట్టుగా కాకుండా అసెంబ్లీకి రావాలని మిమ్మల్ని కోరుతున్నా. అసెంబ్లీకి నేను కూడా పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరన్నా, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రజలు నాకు అన్యాయం చేయరు, నన్ను శాసనసభ పంపిస్తారని వైసీపీకి రాజీనామా చేసిన రోజు చెప్పా. మిమ్మల్ని కలుద్దామంటారు, మీరు అసెంబ్లీకి రాకపోతే ఎలా? కనీసం నేను చేసిన భేషణ ప్రతికి నెరవేరి నాకు గన్నవరం ప్రజలు నన్ను గెలిపించి పంపించారు అసెంబ్లీకి, అన్నా హౌ ఆర్ యు అని అడగటానికి కూడా రాకపోవడం చాలా బాధాకరం.
అసెంబ్లీకి రాకుండా మీరు పార్లమెంట్కి ఎందుకు వెళ్తున్నారు? మీరు సుస్పష్టంగా చెప్పాలి. మీరు మీడియా సమావేశంలో మీరు నాకేంటి అడ్రస్ చేసేది అనుకుంటే నేను చేసేది లేదు, కానీ ప్రభుత్వ విప్పుగా, ప్రభుత్వంలో భాగంగా, గన్నవరం శాసనసభ్యుడిగా, నువ్వు అన్యాయం చేసిన వ్యక్తిగా, నేను అన్నం పెడితే నాకు సున్నం పెట్టిన మిమ్మల్ని మర్యాదపూర్వకంగానే అడుగుతున్నా, మీరు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని వెళ్తున్నారా? రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారని వెళ్తున్నారా? అంటే మీకు శాసన మండలిలో మంది ఉంటే వెళ్తారు, కానీ శాసనసభలో తక్కువ మంది ఉంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? దోషణ భేషణలు శాసనసభలో ఉండవు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మీరు మంత్రుల ఇష్టం కోసం జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తాకెళ్తే మంత్రి ఇచ్చిన మీరు, నేను భువనేశ్వరి మేడం ముందిరితే నేను ఖండించాను. నేను ఆ రోజే మీరు ఖండించుంటే మీ స్థాయి, ప్రజల్లో హైటు స్థాయి పెరిగేది. మీరు కనీసం ఖండించకుండా ధృతరాష్ట్రుడు ఆ రోజున నేను గుడ్డాడిని అని చెప్పి తప్పుకున్నాడు. ఆయన నా చేర వడలాగుతున్నారు మా ద్రౌపది అంటే. కానీ మీరు మాత్రం శాసనసభలో చేష్టలుడు చూస్తూ ఉండిపోవటం వల్లే ఈ పరిస్థితి మీకు వచ్చింది. మీకు ఇప్పటికైనా శాసనసభకు రావాలని ఒక శాసనసభ్యుడు, గన్నవరం శాసనసభ్యుడిగా మిమ్మల్ని కోరుతున్నా. మీకు ఎక్కడా హోదా లేకపోయినా వెళ్తారు, కానీ ఇక్కడ మాత్రం రారా? అలాగే మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు వచ్చే ఫెసిలిటీ ఏంటి? గేట్ నెంబర్ 2 నుంచి రావచ్చు అసెంబ్లీకి. గేట్ నెంబర్ 4లో రావటానికి ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మీకు నేను ఇంకో హామీ కూడా ఇవ్వదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీకి వస్తే, గత ప్రభుత్వంలో మీ హయాంలో శాసనసభలో నాయకుడుగా, సభానాయకుడుగా అమరావతిలో ఏదైతే అసెంబ్లీలో మీరు 5 ఏళ్ళు పరిపాలించారో, అప్పుడు మీరు వైసీపీ శాసనసభ్యులు తిట్టినా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేశారని బయట చెప్పుకునే పరిస్థితి, ప్రజలు చర్చించే పరిస్థితి. కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే బీజేపీ కానీ, ఏ శాసనసభ్యుడు కూడా అన్పార్లమెంటరీ వాళ్ళు మాట్లాడరు. మీరు శాసనసభకు రమ్మని, మిమ్మల్ని శాసనసభకు ఎన్నుకుంది శాసనసభకు రావటమే. శాసనసభకు రాకుండా జీతాలు తీసుకున్న దొంగతనంతో ఎక్కువ ఎమ్మెల్యేలు మీరు తీసుకోవట్లేదు, కానీ వ్యక్తిగతంగా మీ శాసనసభ్యులు జీతాలు తీసుకుంటున్నారు. ఇది ముమ్మాటికి దొంగతనమే. మీరు డ్యూటీ రాకుండా మీడియాలో కానీ, కంపెనీల్లో కానీ, ప్రైవేటు, నేషనలైజ్డ్, గవర్నమెంట్ ఏ జాబుల్లో అయినా పనిచేస్తేనే వర్కే డబ్బులు ఇస్తారు తప్ప వర్క్ చేయకపోతే డబ్బులు ఎవరు? మీ శాసనసభ్యులు అయితే జీతం తీసుకోవటం మానేమని చెప్పడం భావ్యం కాదు, కానీ కనీసం ఆ 4 శాసనసభ్యులు చూడకుండానే రిటైర్ అయిపోతే హౌస్ అని బాధపడుతున్నారు. వాళ్ళ మొరన్న ఆలకిస్తు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. అర్ధగంట గారు, ఏంటండి మీరు అంతా పెద్ద వార్నింగ్ ఇచ్చారు? వార్నింగ్ ఏమండి, మంచిగానే చెప్తాను. ఆయనతో 2 సంవత్సరాలు పనిచేశానండి. నాకు అన్యాయం చేశాడో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? చేశారండి, కానీ మీరు నాన్ స్టాప్గా చెప్పగలరు. నాన్ స్టాప్ కదండి. నేను ఈ సీటుకి నువ్వు వెళ్ళి పోటీ చేయమని ఆయన అడిగితే, సిబిఐ కోర్టులో కలిసి ఆయన సీట్ కన్ఫర్మ్ చేసి, నేను 3 సార్లు నేను వెళ్ళను కనవరం, నాకు ఎవరో తెలియదు, నేను పనులు ఏదైనా పోటీ చేస్తాను అన్నప్పుడు నన్ను పంపించి నా ప్రత్యర్థం చేర్చుకున్న భావ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు. అయినా నేను మిమ్మల్ని పొన్నైతే మాట అనలా. ఆ పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. అసలు జిల్లా పాదయాత్ర కోసమే ఖర్చు పెట్టా, పార్టీ కోసం. అసలు ఎక్కడ పాదయాత్రలు చేసి మీరు ఒక్కళ్ళే చేశారు. ఆయన విజయం గారినే పట్టించుకోలేదండి. ఇంకా పాపం ఆవిడ ఓడిపోతే వైసీపీలో పెద్ద స్థానం ఉండదు అనుకోలేము ఒక రకంగా. కానీ వీళ్ళు కూడా ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు చూస్తా, గుడివాడ నేను మళ్ళీ ఓడిపోయిన కోడిని తీసుకొచ్చి బరిలో పెడతారా, కొత్త పందెం కోడిని తెస్తారో చూద్దాం. వెంకట్రావు గారు, మీరు మంత్రి అవ్వాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నట్టు అవ్వాలని కోరుకుంటూ, మీరు మంత్రి అయ్యాక ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి. డెఫినెట్గా ఆ దేవుడు ఇచ్చి చంద్రబాబు గారు ఇస్తే మీకే ఇంటర్వ్యూ ఇస్తా. థ్యాంక్ యూ. నమస్కారం అండి.